స్తోత్రం కలిగిన గాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, సానియా సంఘ కాపారి, ఊర్లో పెద్దలు చిన్నలు, దూర ప్రాంతము నుండి దేవుని వాక్యం ఆలగించిన అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. అందరికీ దేవుడు దీవించిన గాక. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం నుండి మనం నేర్చుకున్నాం. పోయిన వారం మనం నేర్చుకున్నామండి. హర్మగదోన్ యుద్ధం గురించి మనం చెప్పారు. ఆ యుద్ధం గురించి చెప్పినప్పుడు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 15వ వాక్యములు, జనములను కొట్టుటకే ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలుదేరుచున్నారని చెప్పిన స్తోత్రం. అప్పుడు ఆ జనములకి కొట్టివేయడానికి ఆయన నోటి నుండి ఒక ఖడ్గము బయలుదేరనని అక్కడ రాయబడి ఉంది. ఆయన అర్థము, ఆయన ఆజ్ఞాపించినప్పుడు ఖడ్గం వచ్చినట్టుగా మనం కనబడుతున్నాం. న్యాయాధిపతుల పుస్తకము 7వ అధ్యాయం 22వ వాక్యం చదివినప్పుడు అక్కడ రాయబడి ఉంది ఏమంటే, గిదెయోనుతోని మిద్యాను యుద్ధం జరిగించినప్పుడు ఆ యుద్ధములో దేవుడు పని ఎలాగా జరిగిందంటే మీరు చూడండి. 7:22లో ఆ 300 మంది కూరలను ఊదినప్పుడు యెహోవా దండంతటిలోను ప్రతి వాని ఖడ్గమును వాని పొరుగు వాని మీదకు త్రిప్పెను. ఏ శత్రువులు యుద్ధం చేయడానికి వచ్చారో వారిపైన వారు తెచ్చిన ఖడ్గము వారి మీద పడినట్టుగా రాయబడి ఉంది. అప్పుడు దేవుడు ఒక మాట చెప్తే ఎలాగ జరుగుతుంది. అదే దేవుడి నోటి నుంచి వచ్చిన ఖడ్గం అని చెప్పినకి అర్థం. ఆ హర్మగదోన్ యుద్ధములో వారి మీదకి వారి ఖడ్గము పడుతుంది. పడి వారు ఏమవుతున్నారు, చంపబడతానని చెప్పారు. దాని కిందకి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము కిందకి చదివినప్పుడు ఆయన ఇనుము దండముతో ఏలును ఆయనే సర్వాధికారి దేవుని తీక్షణమైన ఉగ్రత అను మరి మద్యపు తొట్టి త్రొక్కును. అంటే దేవుడు మద్యపు తొట్టి తొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభును ఆ నామము ఆయన వస్త్రం మీద తొడ మీద రాయబడి ఉన్నది. మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి ఉండుట చూచి తిని అతడు గొప్ప శబ్దముతో, అంటే అక్కడ చెప్పిన ఆ యుద్ధం జరిగినప్పుడు ఆయన వస్త్రముల మీదకి ఆ రక్తము ఏమైంది, చిలకరించి పడింది అని రాయబడింది. అది పోయిన వారం మనం యెషయా గ్రంథము 63వ అధ్యాయం 3వ వాక్యం మీకు మనం చదివించి వినిపించారు. అప్పుడు ఆ యుద్ధము అలాగ జరిగినప్పుడు ఏం జరుగుతున్నారంటే, దేవుడు ఒలుపుకొండ పై మీదకి దిగి వస్తామని నేను చెప్పాను. ఆ దిగి వచ్చినప్పుడు ఒలుపుకొండ 2 బద్దలు అవుతున్నారని నేను మీకు చెప్పారు. దేవునికి స్తోత్రం. అదే సక్రియ గ్రంథము 14వ అధ్యాయం 4-5 వాక్యములు ఉంది. ఆ 4-5 వాక్యములు ఆ దినముల యెరూషలేము ఎదుట ఆయన పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి, అంటే ఆ ఒలీవ కొండ తూర్పు తట్టును పడమట్టును నడుమికి విడిగిపోతున్నారని రాయబడి. అప్పుడు దేవుడు దిగి వచ్చినప్పుడు జరిగిన కదా 12వ అధ్యాయం 10వ వచనం కూడా చూడండి. 12వ అధ్యాయం 10వ వచనం. విజ్ఞాపన చేయు ఆత్మ
కొమ్మను నేను కొమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన యొక్క కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుడి విషయమై ఒకడు ప్రాలాపించినట్లు అతని విషయమై దుఃఖించచ్చు ప్రాలాపింతురు. అందరు ఏమవుతున్నారు? యేసయ్యకి చూసి ప్రలాపించుతున్నారు. ఎందుకు ప్రలాపించున్నారు అని అక్కడే ఉంది. ఆ పొడిచినది చూసుకొని వారు ఏం చేస్తున్నారు? దుఃఖించి ప్రలాపించున్నారు. 13వ అధ్యాయం 6వ వాక్యం కూడా చదవండి, అప్పుడు మీకు కొంచెం కూడా అర్థం అవుతుంది. నీ చేతులకు గాయములేమని నీ గాయం ఏమని అడగగా వాడు ఇది నన్ను ప్రేమించిన వారి ఇంట ఉండగా నాకు కలిగిన గాయములని చెప్పు. ప్రేమించిన ఇంటిన వారి నాకు చేసిన గాయమని చెప్తున్నారంట. అంటే భయంకరమైన యేసయ్యకి గాయపరిచిన విషయము అప్పుడు చూస్తున్నారు. అంటే ఒలివ కొండ పైనకి దిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ఆ గాయాలు చూసి ఏడిసినప్పుడు ఇదేంటి, ఎక్కడి నుంచి నీకు ఎలాగా జరిగిందని అడిగినప్పుడు నన్ను ప్రేమించిన వాడి ఇంటికి వచ్చినప్పుడు నాకు గాయపరిచినట్టుగా వారు చెప్తున్న ఆ దినములో వారందరూ కూడా ఏమవుతున్నారు? మారమారస పొందుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నారు. ఇదే యోహన్న సువార్త 1వ అధ్యాయము 11వ వాక్యములు చెప్పినప్పుడు ఆ స్నేహితులు ఇంటికి వచ్చినప్పుడు ఆ స్నేహితులు చేసిన పని అక్కడ కూడా రాయబడింది. చూడండి 1:11 యోహన్న సువార్త. ఆయన తన స్వకీయుడు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. అంటే స్వర్గీయ దగ్గరికి వచ్చినప్పుడు వారు ఏం చేయలేదు? అప్పుడు తృణీకరించారు, దేవునికి అంగీకరించలేదు వారు. అప్పుడు ఈ హర్మదుగన్ యుద్ధం జరిగినప్పుడు వారందరూ యేసయ్యకి ఏం చేస్తున్న అంగీకరించిన ఒక దినము, అప్పుడు మారు మనసు పొందిన దినము, అప్పుడు ఏడిసిన దినము. ఆడేం చేస్తున్నారంటే ఆ పుడిచిన చూసుకొని వారందరూ ఏం చేసుకున్నారు? ప్రలాభిస్తున్నారు. అప్పుడు యేసు ప్రభుని దేవుని కుమారుడు అని వారు ఏం చేస్తున్నారు? అంగీకరిస్తుంది. ఇప్పుడు వారేం చేయను? యేసయ్యకి దేవుడు కుమారుడాన్ని అంగీకరించలేదు, నమ్మలేదు. స్తోత్రం. ఎప్పుడు నమ్ముతున్నారంటే అంటే శ్రమ, 7 సంవత్సరములు శ్రమ ఈ భూమిలో జరిగిన ఆ చివరికి హర్మగదోన్ యుద్ధం జరిగినప్పుడు ఇశ్రాయేల్ యుద్ధములు ఓడిపోయినప్పుడు చుట్టుపక్కల ఉన్న రాజ్యములన్నీ ఇశ్రాయేలుకి విరోధంగా యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు వారికి సహాయం చేయడానికి ఎవరు లేరు, వారు ఓడిపోతారు. ఓడిపోయిన టైంలో దేవుడు వారికి సహాయం కొరకు ఒలువ కొండ పైకి దిగి వచ్చినప్పుడు ఒలుగు కొండ 2 పాయలుగా మారుతుంది. మారినప్పుడు ఏమవుతుంది? ఇశ్రాయేలు ఈ వచ్చిన వ్యక్తి ఎవరని చూసినప్పుడు ఆయన శరీరములో ఆయన చెయ్యిలు కనబడిన గాయాలు చూసి ఇది ఎక్కడ జరిగిందని అడిగినప్పుడు యేసయ్య చెప్తున్నారు, నా స్నేహితుడి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ స్నేహితుడిని మమ్మల్ని ఏం చేశారు? గాయపరచనాన్ని చూపించినప్పుడు వారందరూ ఏం చేస్తున్నారు? ప్రలాభిస్తాను, ఏడుస్తుంది. అప్పుడు ఒక దినములు వారందరూ ఏం చేయాలి? మారు మనసు పొందినట్టుగా దేవుడు వాక్యములు రాయబడింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అప్పుడు వరకు యేసుక్రీస్తుకి దేవుని కుమారుడనని వారేం చేయాలి? అంగీకరించలేదు. స్తోత్రం. ఇప్పుడు కూడా యేసయ్యకి వారు ఏం చేయలేదు? అంగీకరించిన ఒక దినం వస్తుంది, అప్పుడు వారు ఏం చేస్తున్నారు? అంగీకరిస్తుంది అని దేవుడు వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అది అంగీకరించిన తర్వాత ఈ శత్రువులన్నీ దేవుడు చంపుతున్నారని నేను చెప్పినప్పుడు ఏమంటే 7 నెలలు కావాలి వారికి అందరికి ఏం చేయాలి? వారి శపము ఆ దేశం నుండి తీసివేసి పాత పెట్టడానికి దాదాపు 7 నెలలు కావాలని నేను ఎస్ఎకేల్ గ్రంథం నుండి మీకు వినిపించారు. స్తోత్రం. ఆ దినములు ఆడు మాంసం తినడానికి ఆకాశ పక్షులకి దేవుడు ఏం చేస్తున్నారు? ఆహ్వానిస్తున్నారని నేను చెప్పారండి. అది ఎక్కడ రాయబడిందంటే ప్రకటన గ్రంథము 19 అధ్యాయం 17, 18, 21 వాక్యం చదవాలి. మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి ఉండుట చూచి తిని అతడు గొప్ప శబ్దముతో ఆర్భాటించి, రండి, రాజుల మాంసమును
సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండు వారి మాంసమును, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులకు పిలిచెను. ఆకాశములందులో ఉన్న ఎగురుచున్న సమస్త పక్షులకి ఏమవుతున్నారు? విందుకు పిలుస్తున్నారని రాయబడి ఏంటంటే పోయి విందుకు అది అక్కడ నిలబడండి దేవునికి స్తోత్రం. అప్పుడు పోయిన రోజు నేను చెప్పారండి 4 విందు బైబిల్ రాయబడి ఉంది అన్నట్టుగా నేను చెప్పారు. అది ఒకటి నేను చెప్పారు మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మనం చెప్పారు, దేవుడు చెప్పారు పిలిచినప్పుడు వెళ్ళి వారికి తీసుకొని రండి ఇల్లు నింపుమని చెప్పారు. అది మీ మనసులో నుంచి పోలేదని అనుకున్నారు. రెండవది విందు ఎక్కడ అంటే మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము దాని 20 వాక్యంలో రాయబడి మీరే చూడండి. మొదటి కొరింథీ పత్రిక 11 అదే ఇది దేవుని బల్లకారి గురించి రాయబడి ఉంది. అదే అండి మనకు రక్షణ పొందిన దేవుడు బిడ్డలకి ప్రతి వారములు మనం ఏం చేయాలి? బల్ల కార్యక్రమాల నుండి పాలు పొందాలని అదే దేవుడు మనకు సిద్ధపరిచిన విందు. దేవునికి స్తోత్రం. ఆ రొట్టి యేసయ్య శరీరం కాదు, రొట్టి యేసయ్య వినండి, వాక్యం సరిగా వినండి. ఆ రొట్టి మనం తీసుకొని వచ్చిన రొట్టి దేవుడు శరీరం కాదు, మనం తీసుకొని వచ్చిన ఆ ద్రాక్షారసము దేవుని రక్తం కాదు. అదే అండి, అది యేసయ్య శరీరమునికి రక్తానికి సాదృశ్యము అని చెప్పబడుతున్నారు. దేవునికి స్తోత్రం. కొందరు అలాగా నమ్ముతున్నారు ఆ రొట్టి యేసయ్య శరీరం అని, అది తీసుకొని వచ్చిన ద్రాక్షారసము యేసు క్రీస్తు ఆ రక్తం అని కొందరు నమ్ముతున్నారు. అలాగా కొందరు విశ్వసిస్తున్నారు. అది కాదండి, అలాగా మీరు ఎప్పుడు చెప్పకూడదు, అది తప్పు. అదే మనకి దానికి అందరి సాదృశ్యము. ఏది? ఆ రొట్టి యేసయ్య శరీరానికి సాదృశ్యము. 2 ఆ ద్రాక్షరసము యేసయ్య రక్తానికి సాదృశ్యం అని దేవుడు వాక్యంలో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. అది మనం చేసినప్పుడు ఆయన శిలువ మరణము మన హృదయంలో ఏమవుతుంది? జ్ఞాపకం వస్తున్నారు. దేవునికి స్తోత్రం. అందుకని అయోగ్యంగా రొట్టి ద్రాక్షరసం నుండి మనం ఏం చేయరు? తినకూడదు, తాగకూడదని రాయబడింది. అలాగా తిన్నిన ఎడల తాగిన ఎడల 3 కారణాలు జరుగుతున్నది. ఒకటి చెప్పండి, ఒకటి నిద్ర వస్తుంది, 2 రోగం వస్తుంది, 3 బలహీనుడు అవుతున్నారని 3 కారణాలు జరుగుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అదే రక్షణ పొందిన దేవుని బిడ్డలకున్న దేవునికి స్తోత్రం. 2వదే విందు. 3వది విందు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 7, 8లో మనం ముందుకు చదివి నేర్చుకున్నారు. అప్పుడు గొర్రెపిల్ల వివాహోత్సవం స్తోత్రం కలిగిన గాక. అలాగే మారు మనసు పొంది బల్ల కార్యక్రమం నుండి పాలు పొందిన దేవుని బిడ్డలకి ఇంకేముందండి? ఇంకా గొర్రెపిల్ల విందులోనికి మన పాలు పొందుతున్నారు. దేవునికి స్తోత్రం. 4వది విందు మనల్ని ఎవరు కాదండి, ఆకాశాల పక్షులకే పిలుస్తున్నట్టుగా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 17, 18, 21 రాయబడింది. స్తోత్రం. వారు గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఇశ్రాయేల్ దేశంలో దేవునికి స్తోత్రం పక్షిరాజులు గుడ్డులు వేసినప్పుడు మునుపు ఏమవుతున్నారంటే ఒక పక్షిరాజు గుడ్డులు వేస్తే 2, 3 అవుతున్నారట. ఇప్పుడు అదే పక్షిరాజు గుడ్డులు వేస్తే 8, 9 వేస్తున్నారట. 8, 9 ఇది ఒక్కటి కూడా ఏమవలేదు, నష్టం అవ్వలేదు కదా. స్తోత్రం. ఒక్క గుడ్డులు కూడా ఏమవలేదు, పాడైపోలేదు. అన్ని గుడ్డ ఆ పిల్లలు ఆగుతున్నారు. స్తోత్రం. దాని వలన అక్కడే ఈ పక్షిరాజా రోజు ఏమవుతున్నారు? పెరుగుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇది కారణం, ఈ పక్షిరాజా పెరగడానికి కారణం ఏమనగా వారు ఏం చేశారంటే ఇది ఈ పక్షులు పెరగడానికి కారణం ఏంటి? ఏదైనా రాజ్యంలో ఉన్నవాడు మమ్మల్ని ఊరికి పంపించారా అని అనుకొని వారేం చేశారు?
ఈ పక్షి ఎక్కడెక్కడ గూడు కట్టారు, అక్కడ ఏం చేశారు పరిశీలించినప్పుడు ఏం జరిగిందంటే ఆ గుడ్డులున్న ఒక్క గుడ్డు కూడా ఏం అవ్వలేదు, ఫెయిల్ అవ్వలే, పాడైపోలే. అన్ని గుడ్డులుండి పిల్లలు బయటికి వస్తున్నారు. స్తోత్రం. ఎందుకంటే ఆడికి తెలియదు, మనకు అది అర్థమైంది. ఎందుకంటే ఈ మహాదినములు శ్రమ దినములు ఆ యుద్ధం చేయనప్పుడు పెద్దలు చిన్నడు స్తోత్రం అందరూ మాంసం తినడానికి దేవుడు ఆకాశములు ఉన్న పక్షులకి ఏం చేస్తున్నారు, ఆహ్వానించిన ఒక దినం వస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. అది ఎవరెవరు మాంసం తింటున్నారని అక్కడ రాయబడి ఉందండి. 17-18 వాక్యం. రాజుల మాంసము, సహస్రాదిల మాంసములు, బలిష్ఠుల మాంసములు, గుర్రముల మాంసము, వాటి మీద కూర్చున్నవాడు మాంసము, స్వతంత్రులదేమి, దాసులేమి, కొద్దివారిదేమి, గొప్పవారేమి, అందరి యొక్క మాంసం తినడానికి ఆకాశల పక్షులెక్కి దేవుడు ఏం చేస్తున్నారు, ఆహ్వానించిన ఒక దినములు వస్తున్నారు. దేవుడు సంగమా, ఈ రాత్రి మీరు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుడు పక్షులకు కూడా మనుషులు మాంసం తినడానికి ఆహ్వానించిన ఒక దినం వచ్చుచున్నారు. దాని మునువే ఇప్పుడు నీ ఏం చేయాలి, దేవుని మారు మనసు పొంది బాప్తిసం పొంది మళ్ళీ కార్యక్రమాలు పూజించి సిద్ధపడగలిగి నీ ఉంటే స్తోత్రం. ఆ భయంకరమైన ఆ పక్షుల కోసములు సిద్ధపరిచిన ఆ విందులు ఎల్లకుండా పరలోక రాజ్యములు మీరు చేరబోతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని ఈ రాత్రి దేవుడు మీ ఈ వాక్యములతో నేను మిమ్మల్ని దీవించిన గాక. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇంకా మీరు అగలకి చదివినప్పుడు ఇంకా జరిగిన వాక్యం అంటే దేవునికి స్తోత్రము 19-20 మరియు చదువు. ఆ గుర్రము మీద కూర్చున్న వానితోను ఆయన సేనతోను యుద్ధం చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులకును వారి సేనలను కూడి ఉండగా చూచి తిని, అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగ ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడి అడిగి ఇద్దరికి కట్టబడి ఎక్కడికి పడేస్తుంది, జీవంతోని బంధించి ఎక్కడ పడేస్తున్నారు, అగ్నిగుండములు పొందేది. ఎవరికి అండి, అబద్ధ ప్రవక్తలు, ఆ మృగము, ఘోర మృగము. స్తోత్రం. ఇంకొకడు కూడా ఉన్నాడు, ఆడికి ఇప్పుడు పట్టరు. ఇంకొకడు కూడా అదెవరండి స్తోత్రము, సాతాను. స్తోత్రం. సాతానికి సమయం ఉంది, అంతవరకు ఆడే అలాగే ఉన్నాం. ఆడికి కొన్ని దినములు కూడా ఉన్నాయి కాబట్టి సాతానికి లేదు. ఆ మృగము అబద్ధ ప్రవక్తలు మాత్రము ఏం చేస్తున్నారు, దేవుడు ఆ చెయ్యి కాలి బంధించి అగ్ని గుంటములు ఏం చేస్తున్నారు, ప్రాణంతో పడేసినట్టుగా దేవుడు వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అది చేసిన తర్వాత ఇంకా జరిగిన ఒక విషయం ఉందండి. దేవునికి స్తోత్రం. అదేంటంటే మీరు అదే తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇది జరిగిన తర్వాత దేవుడు ఇంకొక సింహాసనం ఇక్కడ ఈ భూమి మీద ఉంచబడుతున్నారు. యెరూషలేములో దేవుడు ఒక సింహాసనము ఉంచబడినట్టుగా రాయబడి ఉంది. చూడండి, మత్తయి సువార్త 25 అధ్యాయము 31 నుండి 46 వరకు చదవాలి. మొత్తం చదవండి. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనిడి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పి గొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పెను. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం
దాహం ఇచ్చితిమి. ఎప్పుడు పరదేశినై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి. దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి. ఎప్పుడు రోగువై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండిన వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు. దప్పిగొంటిని, మీరు నాకు దాహమీయలేదు. పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలియ్యలేదు. రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పెను. అందుకు వారును, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొని ఉండుటైనను, దప్పిగొని ఉండుటైనను, పరదేశివై ఉండుటైనను, దిగంబరివై ఉండుటైనను, రోగువై ఉండుటైనను, చెరసాలలో ఉండుటైనను చూచి నీకు ఉపచారము చేయకపోతిమని ఆయనను అడిగెదరు. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకు పోదురు. ఆమేన్. ఇది మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుండి 46 వరకున్న ఇది ఎప్పుడు జరుగుతున్నారండి? సింహాసనం గురించి బైబిల్ రాయబడిందంటే దేవునికి స్తోత్రం. ఇప్పుడు కాదు, అంటే అంత్యక్రీస్తు పరిపాలన జరిగినప్పుడు భూమి మీద 7 సంవత్సరములు శ్రమనికి అందములు దేవునికి స్తోత్రము. దేవుడు హర్మగదోన్ యుద్ధం జరిగినప్పుడు దేవుడు పరలోకములు దిగి వచ్చి భూమి మీదకి దిగి వచ్చినప్పుడు ఒలివ కొండ పైన మీద ఒలివ కొండ 2 పాయలుగా మారిపోతుంది. మారిపోయిన తర్వాత దేవుని స్తోత్రము అక్కడ అబద్ధ ప్రవక్తలకి తర్వాత మృగములకి దేవుడు ఏం చేసిన నరగములు పడేసిన తర్వాత ఆయన ఇశ్రాయేలు కోసము ఎవరెవరు సహాయం చేశారో వారి కోసము ఏం చేసిన ఒక సింహాసనం ఉంచుతున్నారట. అంటే ఈ 7.5 సంవత్సరములు 3.5 సంవత్సరము 3 సంవత్సరం బాగా పరిపాలన, 3 సంవత్సరములు భయంకరంగా ఇశ్రాయేలుకి శ్రమ కలిగినప్పుడు ఇశ్రాయేలు చుట్టుపక్కల రాజ్యములకి ఏమవుతుంది? పారిపోతుంది. చుట్టుపక్కల రాజ్యములకి ఏమవుతుంది? పారిపోయినప్పుడు వారికి సహాయం చేసిన వాడికి దేవుడు ఆడి చేసిన క్రియను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చిన ఒక సింహాసనం ఇది. ఏది సింహాసనము? మహిమ కలల సింహాసనం. ఆయన పేరు అది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 31లో వాక్యం చదివినప్పుడు మీరు చూడండి. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం, ఆయన సింహాసనముల పేరు మహిమ గల సింహాసనము. ఇది మన కొరకు కాదు, ఎవరి కొరకు? ఇశ్రాయేలు ప్రజలకి సహాయం చేసిన వాడి కొరకు చేసిన దేవుడు సిద్ధపరిచిన ఒక సింహాసనము. దేవునికి అని పేరు తెలుసు. ఇది ఎక్కడ జరుగుతున్నారని తెలియాలి. ఇది సింహాసనం ఎక్కడ ఉంచుతున్నారని. యోవేల్ గ్రంథం 2వ అధ్యాయము 3వ అధ్యాయము 2వ వాక్యము. యోవేల్ గ్రంథము 3వ అధ్యాయం 2వ వాక్యం 12వ వాక్యం చదవాలి. అందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి వారు ఆయా దేశాల్లోనికి నా స్వాస్థ్యముకు ఇశ్రాయేలు. అంటే ఆ స్థలం చూశారంటే ఎక్కడికి తీసుకొని వస్తుంది? యెహోషాపాతు లోయలోకి. స్తోత్రం కలిగిన కాక. ఎక్కడికి తీసుకొని వస్తుంది అది? యెహోషాపాతు లోయలలో ఉంచిన సింహాసనం, మహిమ కలిగిన సింహాసనం. ఈ 2 పాయలు అవుతున్నారా? ఒలువుకొండ. ఒలువుకొండ 2 పాయలు అయినప్పుడు ఒక లోయలు అవుతారు. ఆ లోయల దగ్గర ఉన్నదని యెహోషాపాతు లోయలు. ఆ లోయలలో దేవుడు ఏం చేస్తున్నారు? తన సింహాసనం ఉంచబడుతుంది. స్తోత్రం. అప్పుడు ఉంచబడినప్పుడు ఆ స్థలం ఒకటి ఆయన పేరు నాకు చెప్పారు. ఏంటి? ఆ మహిమ గల సింహాసనం అయిన పేరు. 2 స్థలము యెహోషాపాతు లోయ. ఎవరికి? అది 12వ వాక్యం 3వ అధ్యాయం యోవేల్ గ్రంథము 3వ అధ్యాయం. 4 దిక్కులున్న అన్ని జనులకి తీర్పు తీర్చుటకై యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును. అంటే అన్ని జనులకు చుట్టుపక్కల ఉన్న అన్ని జనులకు ఏం చేయడానికి? తీర్పు తీర్చడానికి దేవుడు అక్కడే ఆసీనుడుగా ఉండినట్టుగా రాయబడి ఉంది. అందుకే సంఘబిడ్డల గారా ఈ రోజు బాగా మీరు వినాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అది స్తోత్రం. అదే ఎవరండి? మీరండి. ఆయన పేరు చెప్పుతున్నారు. 31 మహిమ గల సింహాసనములో
మత్తయి సువార్త 25:31. మహిమతో మనుష్య కుమారుడును మనుష్య కుమారుడని దేవునికి ఆ వాక్యములు రాయబడి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభుకి 4 పేరు బైబిల్ చెప్తున్నారు. యేసు ప్రభుకి ఎన్ని పేరండి? 4 పేరు కాదు, ఎక్కువ పేరుండని, కానీ ముఖ్యమైన 4 పేరు చెప్పినట్టుగా బైబిల్ రాయబడి ఉంది. ఒక పేరు ఇప్పుడు మనుష్య కుమారుడని చెప్పుతున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆయన మనుష్య కుమారుడని చెప్పడానికి ఉన్న కారణం ఏంటి? ఈ భూమికి మొత్తము వారసులుగా ఉన్న కాబట్టి ఆయనకి మనుష్య కుమారుడని పేరు పిలువబడుతున్నారు. ఏంటంటే నేను చెప్పిన అర్థం అవ్వలేదు. యేసుప్రభుకి ఎందుకు మనిషి కుమారుడు అని చెప్పడానికి ఉన్న కారణము నేను చెప్పారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకు చెప్పారంటే ఈ భూమికి మొత్తము ఆయనే వారసులుగా ఉన్న కాబట్టి ఆయనకి మనిషి కుమారుడని పిలువబడింది. రెండవది మత్తయి సువార్త 1:1. మత్తయి సువార్త 1:1 చూడండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు. అబ్రహాము కుమారుడు అయిన యేసు ప్రభుకి ఇంకొక పేరు అబ్రహాము కుమారుడు. అబ్రహాము కుమారుడు అని పిలువబడడానికి ఉన్న కారణం ఏమనగా ఆయన ఇశ్రాయేలు దేశానికి వారసులుగా ఉన్న కాబట్టి అతనికి ఏమి చేస్తున్నారండి? అబ్రహాము కుమారుడని పిలువబడుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇంకొక పేరు ఆయన దావీదు కుమారుడు అని పిలువబడుతున్నారు. అది మీకు అందరికీ తెలుసండి. దేవునికి స్తోత్రం. మార్కు సువార్త 10:47-48 వాక్యం చదివినప్పుడు యేసు ప్రభుకి చెప్పిన ఒక మాట, దావీదు కుమారుడా అని ఎవరు పిలిచారు? గుడ్డివాడు పిలిచాడు. 2 అర్థం ఉందండి. దేవునికి స్తోత్రం. ఒకే అర్థం. ఎందుకంటే దావీదు కుమారుడా అని పిలవడానికి ఉన్న కారణము ఆనాడు దావీదు గారు సీయోను కోట పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న గుడ్డివారందరూ వచ్చి ఏం చెప్పారు? నీతోని యుద్ధం చేయడానికి ఇక్కడ వేరే ఎవరు అక్కర్లేదు, గుడ్డివాడు అయిన మనం ఉంటే చాలు, నిన్ను ఏం చేస్తుంది ఆ చంపస్తాన్ని చెప్పినప్పుడు దావీదు ఏం చేశారు? యుద్ధం చేసి గెలిచినప్పుడు గుడ్డివారికి మొత్తం ఏం చేశారు? చంపేశారు. ఇది ఈయన మనసులు ఉంది. ఎవరి మనసులు? ఈ బర్తిమాలి మనసులు ఉంది. ఆనాడు దావీదే ఏం చేశారు? ఆ గుడ్డివాడికి అందరికి చంపారు కదా, అందుకని నన్ను కూడా నీ ఏం చేయకూడదు, చంపకూడదు అనుకొని అందుకే యేసయ్యకి ఎలాగ పిలిచారు? దావీదు కుమారుడా అని పిలిచారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒక గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎందుకు యేసు ప్రభుకి దావీదు కుమారుడు అని పిలువబడడానికి ఉన్న కారణం, దూత వచ్చి మరియకి చెప్పి 7 మాటలు చెప్పారు. దూత వచ్చి మరియకి ఏం చెప్పారు? 7 మాటలు చెప్పారు. అది ఒక్క మాట అని 7 మాటలు 3 మాటలు నెరవేర్చారు. ఇంకా 4 మాటలు ఇంకొక ఏం చేయలేదు, నెరవేర్చలేదు. ఇప్పుడు అందులో ఒకటి మాత్రం నేను ఈ రోజు చెప్తున్నాను. లూకా సువార్త 1 అందులో 35వ వాక్యం 32వ వాక్యం చదివితే మీకు అర్థం అవుతున్నారు. 32. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు వరకు దావీదు సింహాసనం యేసు ప్రభు ఏం చేయలేదు, కూర్చోలేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని దేవుడు దావీదు కుమారుడుగా ఉండి ఈ దేశంలో ఏం చేసింది? యెరూషలేములో దావీదుని సింహాసనం మీద ఆయన కూర్చోబడతానని ఆనాడు దూత చెప్పిన వాక్యము సఫలమవుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒక గట్టిగా స్తోత్రం చెప్పాలి. దావీదు కుమారుడని పిలవడానికి ఉన్న కారణము ఆయన దావీదు సింహాసనంలో కూర్చి ఏం చేస్తున్నారు? ఏలవాడు చేస్తున్నారు. స్తోత్రం చెప్పాలి. గట్టిగా స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. అని దావీదే సింహాసనంలో కూర్చోబడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే దావీదు సింహము, ఇంకటి యూదా గోత్రానికి సింహం, దావీదు శిఖరం అని చెప్పారు. ఇది ఎందుకు దావీదు గురించి అలాగ చెప్పడానికి ఉన్న ఒక వీలు లేదు. దేవునికి స్తోత్రం. దావీదుకి అలాగ చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే ఆయన చేయని పద్ధతి చూస్తే ఆయనకి అలాగ పిలవకూడదు. స్తోత్రం. ఆయన ఏం పద్ధతి చేశారంటే మీకు అందరికీ తెలుసు. దేవునికి స్తోత్రం. ఏమన్నా అదే 2 రాజుల సమూయేలు పుస్తకంలో రాయబడి
రాయబడి ఉంది. అంటే వేరొక భర్తకి భార్యకి ఆయన ఏం చేస్తున్నారు, ఊరియా అనే భార్యకి అని తీసుకొని వచ్చి అతనికి చంపేసి ఆ భార్యకి ఏం చేశారు, ఉంచుకున్నారు. ఉంచుకున్న తర్వాత దేవునికి స్తోత్రము, ఆయన అలా ఉంటారు కాబట్టి దేవునికి స్తోత్రం. అటువంటి పాపం చేసిన వాడికి ఎలాగ దేవుడు దావీదు సింహాసనం ఇస్తుంది, ఎలాగ దావీదు శిఖరం అని చెప్పడానికి వీలు లేదు. కానీ ఆయన అది చెప్పడానికి ఉన్న కారణం అండి 51 కీర్తనం అండి. దేవునికి స్తోత్రం. 51 కీర్తనం అని దావీదు చెప్పిన మాట ఏమనకంటే మీకు తెలుసా, అది మొత్తం నీ ఇంటికి వెళ్ళి చదవాలి. ఆయన పశ్చాత్తాపడి దేవుడి సన్నిధిలో మారు మనసు పొంది కన్నీరు కాచి ప్రార్థన చేసిన ఆ మాట అని మీకు అలాగ తెలుసు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాగే మారు మనసు పొందిన దేవుడి వైపు తిరిగినప్పుడు దేవుడు ఏం చేశారంటే దావీదు సింహాసనం ఆయనకి ఇస్తామని చెప్పారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇది మూడవది దేవునికి చెప్పిన పేరు దేవుని కుమారుడు. మత్తయి సువార్త 4:5. దేవునికి స్తోత్రం. అవును కదా, మత్తయి 4:5 చూడండి. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకును ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి నీవు దేవుని కుమారుడవైతే, దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము, కిందకి దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు. ఎంత అబద్ధం చెప్పారని మీకు అర్థమైంది? అది కరెక్టా? అదే ఆయన చెప్పిన కరెక్టా? ఏంటి కాదని చెప్పడం? ఆధారం ఏంటి కాదని చెప్పడానికి? ఇది ఒకసారి కూడా చదవం 5వ. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమున ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు. చెప్పిన కరెక్టా లేదా నన్ను అడిగారు. అందుకని ఎప్పుడు కూడా ఆ వాక్యం సరిగా చదవలేదు, అందుకని అర్థం అవ్వలేదు. ఏంటండి ఆయన చెప్పిన ఒక మొదటి మాట ఏమంటే తెలుసా, నీవు దేవుని కుమారుడు. ఇది ఎందుకు అలాగ సాతాను అడిగారు? అని డౌట్ పెట్టారు. ఎందుకు ఈయన తండ్రి ఆయన బాప్తిసం పొంది బయటికి వచ్చినప్పుడు ఏం చెప్పారు, ఆయన కుమారుడు అని దేవుని కుమారుడు అని తండ్రి చెప్పారు. ఇప్పుడు సాతాను ఏం చేస్తున్నాడు, అది చెప్పిన కరెక్టా లేదా ఒక సందేహం పెట్టడానికి అని వచ్చారు. రెండవది ఈయన చేశారండి, అదే ఇక్కడ అంటే కొండ పైన అని చెప్పుందండి. వేరొక పుస్తకంలో మత్తయిలో ఉందండి, దేవాలయ పైన అంటే దేవాలయ పైన కిందకి దూకితే నీ కళ్ళు తగలకుండా, అలాగే కాదండి, ఇది 91 కీర్తనలు ఉంది. అది ఏంటండి, నీ కాలు కానీ పాదములకి రాయి తగలకుండా అలాగా దేవుడు చెప్పారు. కానీ ఈయన కొంచెం కూడా దూకితే నీ కాలు తగలకుండా నిన్ను పట్టు. దూకిన వాడికి దేవుడు ఏం చెయ్యను, దూకిన వాడికి ఏం చేయను, పట్టుకుండా ఆడు చచ్చిపోవాలి. ఇంకే ఎవరికి దేవుడు కాలు తగలకుండా జారిపోకుండా కాలు తగిలిన వాడికి దేవుడు అవుతాయి ఉంది పట్టుకున్నారు. నేను చెప్పిన అర్థమైందా లేదా? దూకిన వాడికి దేవుడు ఏం చేయను. పిన్ని ఎవరికి దేవుడు తొట్టిల్లో పడిపోకుండా నీకు ఆలు ఏం చేస్తున్నారు, పట్టుకున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన సాతాను కొంచెం కలిపి చెప్పుతున్నప్పుడు అలాగే దేవునికి స్తోత్రం కలిగిన కాక. అప్పుడు యేసు ప్రభు దేవుని కుమారుడు. ఎందుకు దేవుడు అంటే ఆకాశము భూమికి ఆయన కుమారుడే. ఆకాశం భూమికి ఆయన వారసులుగా ఉన్న కాబట్టి ఆయన దేవుని కుమారుడని పిలువబడుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అప్పుడు మత్తయి సువార్తలో మనం నేర్చుకుని వస్తున్నారండి. నేను పదముతోని చెప్పుతున్నాను మీకు అర్థం అవ్వడానికి. ఒకటి ఆ సింహాసన పేరు నేను చెప్పారు, రెండు అది ఉంచిన స్థలం గురించి నేను చెప్పారు, మూడు అది మూడవదే మనుష్య కుమారుడని చెప్పారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 4 అది 34 వాక్యం చదవాలి. 25, 34. అప్పుడు రాజు అంటే ఆయనకి ఆ సింహాసనం కూర్చుని వాడికి
రాజుడు అని చెప్పారు. ఎందుకు రాజుడు అని చెప్పడానికి ఉన్న కారణం, ఏదైనా ఒక మీ మనసులో వచ్చిన రాజుడు ఒక తీర్పు తెరిస్తే ఇంకేమైనా ఉండరు, మార్పుదు. అందుకని రాజుడు అని చెప్పారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. వేరే ఏదైనా మైజిస్ట్రేట్ అయినా అనుకో, ఒక కోర్టు తీర్పు తెరిచి ఇంకొక కోర్టుకు వెళ్తే ఏమవుతుంది, న్యాయం దొరుకుతుంది. కానీ ఈ రాజుడు అలాగండి, ఒక తీర్పు చేస్తే తలకాయ తీసానని చెప్తే తలకాయ తీసిన విని ఆయన ఏం లేదు, మార్పు ఉండదు. అందుకని ఇక్కడ రాయబడింది రాజుడు అని రాయబడింది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అందుకే అక్కడ రాజుడు అని చెప్పుతున్నారు. రెండవది అక్కడ చెప్పిన చదవమ్మది. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించు. వారికి ఏం చెప్తున్నారు, నీతిమంతులు అని చెప్పుతున్నారు. వారికి ఏం చెప్తున్నారు, నీతిమంతులు అని చెప్పుతున్నారు. దేవునికి స్తోత్రం. వీరికి ఎందుకంటే నీతిమంతులు, ఎందుకంటే నీతిమంతులు అవడానికి ఏం చేయాలి, క్రియ మార్గంతో నీతిమంతులుగా అవుతావా, అవుతుందా క్రియల వల్ల? అలా ఎవరికి అడిగితే నేను ఎవరికి క్రియల వల్ల అవ్వగలుగుతారా? అదే రోమపత్ర 4వ అధ్యాయం విషయం అదండి. క్రియల వలన ఏం అవ్వదు, అబ్రహాం క్రియల వలన కాదు నీతిమంతుడు అయింది, విశ్వాసం మూల. అబ్రహాం క్రియల వల్ల అంటే అబ్రహాము పిల్లలకి ఏం చేశారు, క్రియల వల్ల చేయాలంటే సున్నతి చేశారు. ఆ సున్నతి చేసిన కాబట్టి మీరేమవదు, దేవుడి పిల్లలు అవలు. అంటే సున్నతి చేస్తే నీ ఏమవదు, దేవుని పిల్లలు అవలేదు. ఏదైనా క్రియని శరీరములు చేస్తే నీ ఏమవదు, దేవుని పిల్లలు నీతివంతుడిగా మారదు. నీతివంతుడిగా మారాలంటే ఎలాగావాలి, విశ్వాసమును బట్టి. అంటే అబ్రహాము విశ్వాసమును బట్టి ఏమైంది, నీతివంతుడిగా మారినట్టుగా దేవుడు వాక్యములు ఉంది. కానీ ఇక్కడే నీతివంతుడు అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకంటే అలాగ నీతివంతులుగా రాయబడడానికి కారణము ఆనాడు వారు చెయ్యిన క్రియను బట్టి అలాగ చెప్పుతున్నారు. వారు చేసిన క్రియను బట్టి అలాగ నీతిమంతుడు అని పిలువబడుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కానీ వారు క్రియలు చేసి నీతిమంతులు అవలేదు, ఆడు క్రియ చేసిన కాబట్టి దేవుడికి ఏం చేశారు, దేవుడు ఆడికి పిలిచిన పేరండి నీతిమంతుడు అని పిలువబడుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇంకా 5వది అక్కడ చెప్పిన మాట ఏమంటే ఆయన 31 వాక్యం చూడండి, 25:31. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై, సమస్త దూతలు పరిశుద్ధులు దూడి వచ్చినప్పుడు అని రాయబడి ఉంది. స్తోత్రం. 1 తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యము, సక్రియ 14:5వ వాక్యం కూడా కలిసి చదవాలి. 3వ అధ్యాయం 13వ వాక్యం. మేము మీ ఎడల 14 అభివృద్ధి పొంది 5 చదవండి. 13 లాస్ట్. మరియు మన ప్రభువు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై, పరిశుద్ధ దూతలు పరిశుద్ధతో దేవుడు దిగి వచ్చిన సమయం ఎప్పుడు అని నేను ఇందుకు ముందుకు నేను చెప్పారండి. ప్రకటన గ్రంథములు చదివినప్పుడు మీకు అది చెప్పారు. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథము 19:11-12 వాక్యములు పరిశుద్ధులు తోని సంఘబిడ్డలతోని దేవుడి భూమిలోకి దిగి వచ్చిన విషయం నేను మీకు చెప్పాను ముందుకు. దేవునికి స్తోత్రం. అనే చెప్పండి గట్టిగా. అదే పరిశుద్ధులతోని దిగి వచ్చినది అని రాయబడింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అప్పుడు ఇక్కడ రాయబడింది ఏమంటే దేవునికి స్తోత్రము, అదే హర్మదుగోన్ యుద్ధ సమయములో పరిశుద్ధులతోని దేవుడు భూమి మీదకి దిగి వచ్చిన విషయం గురించి అక్కడ రాయబడింది. దేవునికి స్తోత్రం. ఇంకా రాయబడిన 32వ వాక్యం చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 32వ వాక్యం చూడండి. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. అంటే ఇప్పుడే సమస్త జనులు అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సమస్త జనులు అని అనుకున్నారు, మనం కూడా అలాగ ఉంటారని అనుకున్నారు. దేవునికి స్తోత్రం. మన సమస్త జనం కాదు, మనము సంఘము సమస్త జనమా కానీ ఏంటి, సంఘం పరిశుద్ధ జనాంగము అది కాదు. అంటే 1 పీతరు 2వ అధ్యాయం 7వ వాక్యం చదివినప్పుడు పీతరు గారు చెప్పిన మీరు వాక్యములు వినండి. పీతరు గారు చెప్పిన వాక్యం వినండి.
మొదటి పేతురు 2:7 విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు. 9వ వచనం కూడా 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును. మనం ఏమంటే దేవునికి స్తోత్రము, పరిశుద్ధ జనం. వారికి ఎలాగా పిలుస్తున్నారు? సమస్త జనం. మనకి ఏముంది? తేడా ఉంది. దేవునికి స్తోత్రం. అది సమస్త జనములు అని చెప్పినప్పుడు మనకి దేవుడు ఎలాగ పిలుస్తున్న పరిశుద్ధ జనాంకము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అప్పుడు ఈ సింహాసనం మీద కూర్చబడి తీర్పు తీర్చినప్పుడు దేవుడు సమస్త జనములకు ఏం చేస్తున్నారండి? పిలుస్తామని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అప్పుడు ఇది ఎప్పుడు చెప్తే ఈ సింహాసనం ముందు ఆ 1000 సంవత్సరములు ఏలవాడిని ముందుకు 1000 సంవత్సరము ఏలవాడు చేయన ముందుకే సింహాసనం ఉంచబడుతున్నది. మనుషుల నుంచి మారిపోకూడదు. దేవునికి స్తోత్రం. ఈ పిలిచిన 3 విధములున్న మనుషులు ఉంది. అది మీరు చూడాలి. 3 విధములున్న మనుషుడు చూడండి. మత్తయి సువార్త 25:32, 33 వాక్యం చూడండి. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము. చదవాలి. అందుకు ఆయన మిక్కిలి అల్పులైన మిక్కిలి అల్పులు ఇక్కడ 3 ఎడం పక్క ఉన్నవారు కుడిపక్క 2. ఇంకో 3వది మిక్కిలి అల్పుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ ముగ్గురికి అక్కడ నిలబెట్టి దేవుడు ఏం చేస్తున్నారంటే తీర్పు తీర్చడానికి వెళ్ళిపోయినట్టుగా దేవుడు వాక్యములు రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇదేంటి? ఇది చేసిన పని ఏమంటే మీరు చూడాలి. 45వ వాక్యం చూడండి. 45వ వాక్యం. అందుకైన అల్పులైన వీరిలో ఒకరికైనాను మీరు ఇలాగూ చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. 3 విషయాలు అక్కడ రాయబడి. చెయ్యనివాడు, చెయ్యలేనివాడు, ఈ మిక్కిలి సహోదరుడికి చేసినవాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒకటి చేయనివాడు, చేయలేనివాడు, మిక్కిలి సహోదరుడికి. ఎల్ల కాలములు ఇలాగా ఉందండి. చేయనివాడు ఉన్నారు, చేయలేని వాడు ఈ కాలములు ఆ నాడు కూడా ఉంది. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈ మహాశ్రమల దినములు ఇశ్రాయేలు పారిపోయినప్పుడు ఈ వచ్చిన వారికి ఏం చేస్తున్నాడు? ఆకలితోనే ఉన్నారు, వస్త్రం లేకుండా దిగంబరిగా ఉన్నారు. అడికి అన్నం అదకనే తర్వాత చెప్తాను. దేవునికి స్తోత్రం. వారికి చేశారు, కొందరు చేశారు. ఈ కాలంలో అలాగే చాలా మంది దేవుడు పని చేయాలని తెలుసు, కొందరు ఏం చేశారు? తెలిసి చేశాను. కొందరు ఏం చేశాను? తెలుసుకొని ఏ పని చేయలేని చాలా మంది ఈ కాలంలో ఆనాడు కూడా ఉందండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందరికి ఎలాగ చేయని ఎడం పక్క ఉన్నవాడు ఏం చేయలేనివాడు, కుడి పక్క ఉన్నవాడు ఏం చేస్తున్నారంటే ఆడందరికీ వచ్చినప్పుడు సహాయం చేసిన వాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈనాడు దేవుడు ఈ రోజు నేను చెప్పిన మాట ఏమంటే, దేవుడు బిడ్డలారా దేవుని పనిలు వాడబడాలి. దేవుని కొరకు పైసలు ఖర్చు చేయాలి. దేవుడి కొరకు స్వార్థ చేయాలి. దేవుని పనిలు వాడబడాలి. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు మమ్మల్ని పిలిచారు. దేవుడు మమ్మల్ని రక్షింపలోనికి నడిపిన ఉద్దేశం అనగా ఎఫెసీయుల పత్రిక 2:8 వాక్యములు చదివినప్పుడు దేవుడు మమ్మల్ని పిలిచిన ఉద్దేశం రక్షింపబడడానికి మమ్మల్ని తీసుకొని వచ్చిన ఉద్దేశం అక్కడ రాయబడింది. చూడండి. 2:10 మరియు వాటి అందు మనము నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన దేవుడు కొత్తగా సృష్టింపబడారు. సత్క్రియలు సత్క్రియ చేయడానికి దేవుడు మమ్మల్ని ఏం చేశారు? సృష్టింపబడారు. తీతున రాయన పుస్తకం 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆ పుస్తకంలో మీరు ఇంటికి వెళ్ళి 3వ అధ్యాయం అల్లే తీతున గ్రంథం 3వ అధ్యాయం ఇంటికి వెళ్ళి బాగా చదవాలి. అప్పుడు మీకు అర్థమవుతున్నారు. 3:1 అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియు ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు మనుష్యులందరి ఎడల. ప్రతి సత్కార్యం చేయడానికి ఏం చేయాలి? రెడీగా ఉండాలి, సిద్ధపడి ఉండాలి. అందరూ సత్కార్యం చేయడానికి ఏం చేయను?
వచ్చిన తర్వాత సిద్ధపడుతుంది. అలాగే కదా, సిద్ధపడగలిగి ఉండాలి. సల్క్రియ చేయడానికి, మంచి కార్యం చేయడానికి దేవుడు బిడ్డలు ఏం చేయాలి? సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఈ 3 సువార్తలు యేసు ప్రభుకు 3 సారి ఏం చేశారు? తైలంతోని అభిషేకం చేసినట్టుగా రాయబడింది. ఏంటండి నేను చెప్పిన అర్థమైందా నీకు? యేసు ప్రభుకి ఏం చేశారు? 3 సార్లు ఏం చేశారు? తైలాభిషేకం చేశారు. ఈ 3 సార్లు అభిషేకం చేసిన 3 ఒక్కటియా వేరే వేరేయా? ఎవరైనా చెప్పండి వెంటనే. 3 సార్లు తైలాభిషేకం చేసింది ఒక సారాంశమా 3 విధాలుగా? అయ్యో, 3 సార్లు తైలాభిషేకం చేశారని తెలుసా? ఇక్కడ అంటే ఆ కుష్ఠరోగి అయిన సీమోను గారి ఇంటికి వచ్చినప్పుడు ఒక అమ్మ, పాపిని స్త్రీ. అదెవరండి? పాపిని స్త్రీ అండి. ఎవరమి? మీరందరూ అదే చెప్తున్నారు, నాతో తెలుసు. మరియా అని చెప్తున్నారు. మగ్దలేనే మరియ పాపిని స్త్రీయా? 7 దయ్యాలు పట్టిన అమ్మ, పిచ్చివాడమ్మకి ఏంటి అంటే పాపం చేసేది కదా. స్తోత్రం కలిగిన కాక. అక్కడ రాయబడిన అమ్మ పేరు అక్కడ లేదు. ఎందుకు నీ మరియ పేరుకి అక్కడ కలుపుతున్నారు? స్తోత్రం కలిగిన కాక. అది కాదు, మనం నేర్చుకున్న విధానము తెలుసుకోండి. దేవునికి స్తోత్రం. అక్కడ పాపిని ఒక స్త్రీ వచ్చింది, దాని పేరు అక్కడ రాయబడి లేదు. అది అదే 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 పాపం చేసి తిరిగిన ఒక అమ్మాయి వచ్చారు. ఆ అమ్మాయి వచ్చి ఏం చేశారు? ఏసైకి ఏం చేశారు? ఆ తల మీదకి ఏం చేశారు? అభిషేకం చేసి ఏం చేసి కన్నీరుతోని తర్వాత ఎందుకు తల వెంట్రుకలతోని ఏం చేశారు? ఎందుకు తుడిచారు? ఆడపిల్లలన్నిటికీ శుభ్రంగా ఉంచిన ఏది? అది తల అంటే తల కాదు, తల వెంట్రికలు ఆడికి గర్భములకి చూపించినది. స్తోత్రం కలిగిన కాక. తల వెంట్రికలు ఏమంటే అదే మీకు అది తెలుసు. కొందరు పిల్లలు ఇక్కడ ముందుకు లేసడం, ఇందుకు వేయడం, అదన్నీ చూపించి ఇలా పెట్టడం, అన్నికి అదనికి కారణం ఉంది, సిస్టమ్ ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అదే ఏది గర్వంతోని ఉండిదో అది ఎవరికి సమర్పించారు? యేసయ్య పాద మీద సమర్పించిన స్తోత్రం చెప్పండి గట్టిగా. అనేలే చెప్పండి. కన్ను నీరుతోని కాలు కడిగించి తల వెంట్రుకతోని ఏం చేశారు? ఆ తుడచారు. దేవునికి స్తోత్రం కలిగి. వేరే 2 చోట్ల మరియ చేసి గురించి రాయబడింది. వేరే 2 చోట్ల ఎవరు చేసినండి? మరియా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అక్కడే యోహాను సువార్త 11వ అధ్యాయం 1 నుండి కిందకి మీరు చదివితే, యోహాను సువార్త 12వ అధ్యాయం 1 నుండి కిందకి చదివితే అక్కడ 3 వ్యక్తి కూర్చోబడిన కనబడుతున్నారు. 1 లాజరు, 2 మార్త, 3 మరియా. ఇది 3 వ్యక్తి అండి. స్తోత్రం కలిగిన గాక. ఏంటండి? 3 వ్యక్తి. లాజరు విట్నెస్, సాక్ష్యం చెప్పడం. ఏంటి? దేవుడు నన్ను బ్రతికించారు, సాక్ష్యం చెప్పడం. మరియా ఎవరికి సాదృశ్యం అంటే ఆరాధనకి సాదృశ్యం. ఆడికి చేతులు ఉన్నది అని పగలగొట్టి దేవునికి ఏం చేశాడు? ఆరాధన చేశాడు. మార్త ఏం చేయను? క్రియలు చేయను. దేవునికి స్తోత్రం. పని, క్రియ. హల్లెలూయా. మరి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది 3 సంఘములు ఉంటే సంఘ సూపర్. ఏది? 3 సాక్ష్యం, ఆరాధన, సాక్ష్యము, క్రియ. మనకిది 2 ఉంది, అది లేదు. ఏది? ఏ క్రియ ఉండదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆరాధన ఉంది, సాక్ష్యం ఉంది. దేవుని కోరిక ఏ క్రియ చెయ్యను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాడు లాజరు వలన కొందరు కూడా ఇప్పుడు సంఘములు ఉంది. ఏంటండి? సాక్ష్యం మాత్రం ఉంది. అది గుళ్ళు పోడేస్తారు. ఆడ చెప్పడానికి మీకంటే ఎక్కువ సాక్ష్యం చెప్పడానికి నాకుంది. నేను చచ్చిపోయి 4 రోజుల వరకు ఎక్కడ ఉండేది? సమాధి లోపల ఉండేది. ఆనాడు యేసు నా పేరు పెట్టి ఏం చేశారు? పిలిచారు. అప్పుడు నా సమాధి నుండి బయటికి వచ్చారు. బయటికి వచ్చడం తప్ప ఏ పని చెయ్యను. కూకొని తినడమే, పక్కన కూకొని తినడమే. హలో, యేసయ్య నేను బ్రతికించిన దేనికంటే సాక్ష్యం చెప్పడానికి కాదు. నీ ఏం చెయ్యాలి? హల్లెలూయా. యేసయ్య ఆయన లేపి ఏం చేశారు? కట్టెలు ఎవరికి చెప్పారు? ఎవరికి చెప్పారు? మీకు చెప్పారా? ఎవరికి చెప్పారు? వచ్చిన పబ్లిక్ కి చెప్పారు. ఎవరు కట్టారో వారికే చెప్పారు. అవును కదా, వారే కట్టారు కదా. వారేం చేశారు? కట్టి ఎక్కడ పెట్టారు? ఆడ కట్టెల నుంచి విప్పి వచ్చారు, బయటలో వచ్చారు. కానీ బ్రతికి ఉన్నారు, నడవడానికి వీలు లేదు. ఎందుకు? కట్టు ఉన్నారు. కొందరు ఎలాగ ఉంది ఇప్పుడు కూడా.
దేవుడు లేపారు, నిలబడుతున్నారు, మాట్లాడుతున్నా, చెయ్యి కాలు పని చేయి. నీకే చెప్తున్నా, అంగవైల్యం వచ్చేసింది. అంగవైలం కాదు, చెయ్యి గాలి కట్టితో నుండి దేవుడు బ్రతికించారు. నోటుతోని గలగల గలగలగలగ మాట్లాడదు, కానీ ఏం లేదు. చెయ్యితోని కాలుతోని ఏ పని చేయలేదు. అందుకని యేసు ప్రభు చెప్పారు, వారు ఏం చేయాలి? కట్టు విప్పు. ఇంకటి బాకి చెప్పండి, కట్టు విప్పి ఆడు వెళ్ళిపోవును గాక. స్తోత్రం. యేసు నిన్ను లేపితే, కట్టు విప్పితే నీ ఇంకేం చేయాలి? క్రియలు చేయాలి, నడవాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. కొందరు యేసు మరణములు లేపి కట్టు విప్పారు, కానీ ఇప్పుడు కూడా నడవకుండా ఉన్నారు. యేసయ్య కోసం నడవడా? నా దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇంకొక అమ్మకి యేసు ప్రభు లేపారు, అవును కదా? అవునా? అవును కదా? స్తోత్రం కలిగిన ఎవరు? ఆ కుమారుడికి యేసయ్య ఏం చేశారు? లేపిన తర్వాత ఆ కుమారుడు ఏం చేశారు? చెప్పండి. 9 లో ఉన్న కుమారుడు లేపిన తర్వాత కుమారుడు మాట్లాడింది. దేవునికి స్తోత్రం. నీ నడవాలి, లేపిన తర్వాత నీ మాట్లాడాలి. స్తోత్రం కలిగిన కాక. అల్లరి చెప్పండి. అది మాత్రం కాదండి, లూకా సువార్త 7వ అధ్యాయంలో యాయిరోసు కుమార్తెకి దేవుడు లేపిన తర్వాత ఆ కుమార్తెకి దేవుడు ఏం చెప్పారు? ఆడికి ఆహారం అంటే తిన్నడా నువ్వు? లేపిన తర్వాత నీ మరణము లేపిన తర్వాత తిన్నది. మరణములు లేపిన తర్వాత నీ ఏం చేయాలి? ఆ దేవుని మాట్లాడాలి. మరణములు లేపిన తర్వాత నడవరా. ఓ దేవునికి స్తోత్రం కలిగిన గాక. కొందరు దేవుడు మరణం నుంచి మమ్మల్ని కూడా దేవుడు ఎలాగ లేపారా లేదా? ఎక్కడ నుంచి? అదే ఎపిసపత్ర 2వ అధ్యాయము 2-3 వాక్యములను మరణము పాపమని ఏమైంది? చనిపోయిన వాడు. దేవుడు మమ్మల్ని ఏం చేశారు? లేపారు. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను లేపిన కాబట్టి లేచిన వాడు తినండి, లేచిన వాడు తినేలా. స్తోత్రం. లేపిన వాడు ఏం చేయాలి? తినడం మాత్రం మాట్లాడండి. లేపిన వాడు ఏం చేయాలి? మాట్లాడిన చాలదు. దేవుని కొరకు ఏం చేయాలి? నడవండి. మరి గట్టిగా చెప్పండి కూడా దేవుని స్తోత్రం. స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చినది, దేవుని బిడ్డలారా, లాజరు లేపారు, కానీ ఏం చేయరు? మాట్లాడకుండా యేసయ్య కోసం కూర్చున్నారు. కొందరు ఎలాగా? యేసయ్య లేపారు, కూర్చోడా. ఎక్కడ విందులు కూర్చోడం. మరియా ఏం చేశారు? ఆరాధన. ఆడే చేతులున్నా అద్దరగుట్టి ఏం చేశారు? పగలగొట్టారు. ఏం చేశారు? యేసయ్య తల మీద వేసి ఏం చేశారు? అభిషేకం చేసి స్తోత్రం కలిగిన కాక. ఇల్లందా స్తోత్రం కలిగిన కాక. మరి గట్టిగా ఇప్పుడు కూడా కొందరు అది పట్టుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు కూడా కొందరు ఏం చేస్తున్నారు? వాసన ఉన్న కొన్ని నూనె పట్టుకొని తిరుగుతున్నారు. ఏం చేయరు? పగలగొట్టరు. ఎందుకు పగలడు? యేసయ్యకి కనిపించలేదు, అందుకని. అది ముఖాముఖిగా యేసయ్య దర్శనం రాలేదు. యేసయ్య దర్శనం నీకు కనబడితే ఏది కుప్పి అయిన విలువైనది ఎన్నో ఏమంటే అంటే ఈ అమ్మ ఒక సంవత్సరం కష్టార్జితం, ఒక సంవత్సరం పని చేసి సంపాదించిన డబ్బుతోని. స్తోత్రం. ఒక రోజు దినారు, ఒక్క దినారు ఏంటంటే ఒక రోజుకి ఏమంటే దినారు, ఒక రోజుకి ఏమైందండి? దినారు. అలాగంటే 3 అంటే యూదుల కంటే ఎంత దినారు దొరుకుతుంది? మనకు 365. వారికి ఎంత ఉంది? 300 దినాలే. దేవునికి స్తోత్రం. అది అమ్మితే అంతే ఉంది. అది ఎవరికి? యేసయ్యకి సమర్పించింది. అందరి మట్టి కలిగిన ఇది పార మట్టి తీసేదాన్ని ఏమంటారు? కొందరు పారే. ఎటు తీస్తారు ఎటే పోతుంది. అలాగే తీయడం మాత్రం తెలుసు, అప్పుడు కాదు. ఎప్పుడు ఇలాగ తీసుకొనే ఉంటాం. పార ఎలాగ ఎప్పుడు ఇక్కడ కాస్త తీయడం కాదు, అక్కడికి అక్కడికే పోతుంది. పారతో మందు తీసేస్తే ఎవరి కాడికి? కొందరు తీయడానికి మాత్రం తెలుసు. ఎంత అన్ని తీయడానికి. స్తోత్రం. తిరిగి దేవునికి ఇచ్చేది అందరూ ఇక్కడ లేనట్టుగా ఉంది. నేను ఒంటరిగా ఉన్నట్టు ఈ ఇచ్చిపుచ్చు విషయం చెప్తే అందరికీ స్తోత్రం రాదు. స్తోత్రం కలిగింది కాదు. ఇది దేవునికి ఇచ్చినది అన్నిటికీ వాసన ఉందండి. అవునా?
అవునా ఉందా? మరి ఇచ్చే దేనికి ఏముంది? వాసన ఉంది. స్తోత్రం కలిగిన కాక. అది మాత్రం కాదండి, మక్కదోని సంఘము పౌలు గారికి పంపించిన మాసలో, అదే మక్కదోని మాసలోని ఒకటే అండి. మాసలోని సంఘ బిడ్డలు పౌలు గారికి పంపించారు. ఫిలిప్పీ గ్రంథములు 4:17-18 తరగతి పంపించిన సుగంధి ద్రవ్యము. సుగంధి ద్రవ్యం కాదండి, చదవండి. వారు పంపించిన ఇచ్చుపుచ్చు విషయము లేదా? బైబిల్ లేదా? ఫిలిప్పీ 4:17-18 సమృద్ధి కలిగి ఉన్నాం. మీరు పంపిన వస్తువులు అపపోద్రీతి వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనలు, దేవునికి ప్రీతికరమును ఇష్టమైన. అదేంటి పంపించిన అదేంటి సాధనం? వస్తువు అంటే పైన ఉంది, ఇచ్చి పుచ్చు విషయం. అవును కదా, ఉందా అది కింద పైన? అవునయ్య. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొను విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘము వారును నాతో పాలివారు కాలేదు. అది ఎవరిచ్చారు? ఫిలిప్పీలు ఉన్నప్పుడు మాసలోని సంఘ బిడ్డలు ఏం చేశారు? అది ఎలాగా ఉండినప్పుడు ఇచ్చారు? వాళ్ళు లేనితనములో పేదరితం ఉండరు. ఎలాగంటే పేదరితము నిరుగా ఉండినప్పుడు విక్రమపురం గారికి ఓట ఉంది, విక్రమపురానికి ఓట ఉంది, మామిడి తోట ఉంది, తర్వాత ఆ బండి ఉంది, అన్నీ ఉంది. అంటే ఇచ్చిపుచ్చి మాత్రం లేదు. దాన్ని బట్టి ఆడికి వాసన లేదు. ఎవరు స్తోత్రం చెప్పి లేకపోతే రాయగడ పిల్లలు గట్టిగా స్తోత్రం చెప్పండి. స్తోత్రం కలిగిన కాక. ఇచ్చిపుచ్చి విషయములు వారి పంపించిన డబ్బు దేవుడి దృష్టిలో ఎలాగ ఉంది? సువాసన కలిగినది. అది ప్రీతికరమైనను, అది సువాసన కలిగినది, ప్రీతి కలిగినది, యాగం. స్తోత్రం. నీ ఇచ్చిన దేవునికి ఇచ్చిన ఒక్కొక్క రూపాయి ఉంది కదా, అది ప్రియకరమైనది. స్తోత్రం. సువాసన కలిగినది, ఇష్టమైన హల్లెలూయా. స్తోత్ర కలిగిన గాక. ఇప్పుడు రిటైర్మెంట్ అయింది ఏంటి? ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ ఇది. అప్పుడు ఆ కాలం అది చెప్తే మీకు కొందరికి తెలుసు, అందుకని ఎక్కడ ఏది అని చెప్పలేదు. స్తోత్రం. ఆయనకి దొరికింది ఆనాడు, ఆయనకి దొరికింది అంటే 95, 96లో ఆయనకి దాదాపు 8 లక్షలు దొరికింది. ఎన్ని దొరికిందండి? 8 లక్షలు దొరికినప్పుడు ఆడి విశ్వాసే. 8 లక్షలు దొరికినప్పుడు ఆడేం చెప్పారంటే తెలుసా? కాணிకలు ఇవ్వకుండా ఆడేం చెప్పారంటే తెలుసా? ఎవరికి కాணிకలు? పాస్టర్ గారికి, సంఘానికి కాணிకలు ఇవ్వకుండా ఆడు చెప్పారండి, అందరికి బోధన పెట్టారట. ఏం పెట్టారు? స్తోత్రం. నీకెవరు చెప్పారు రా బోధన పెట్టడానికి? కొందరు కాணிకలు దొరికితే దశమాంతో ఏం చేస్తున్నారు? విందు పెట్టేస్తారు. విందు పెడుతుంది. ఇంటికి 2 చర్చికి 2 ఫ్యాన్ ఊచడానికి చేపలు ఇక్కడ దశమాగం అదితో చేస్తే దేవుడు 10 పైసకి వాసన ఉండరు. 10 పైసకి అది మంచి యాగంగా ఉండదు. స్తోత్రం కలిగిన కాక. దశమభాగంగా ఎవరికి ఇవ్వాలి? ఎవరికి స్తోత్రం. ఆడు చెప్పారండి, నా తమ్ముడు పాస్టర్ అట, నా తమ్ముడు ఆయనకి ఇచ్చారట. లాజిక్ బిజినెస్ డీల్ గట్టిగా స్తోత్రం. అంటే బయట పాస్టర్కి వెళ్ళిపోతే నష్టం కలిగి అబ్రహాము దేవుడికే మోసం చేస్తాడు. ఎలాగ ఇవ్వాలంటే నేను చెప్తానండి. అబ్రహాము యుద్ధం చేసి గెలిచి వచ్చినప్పుడు ఎవరు వచ్చారు? అబ్రహాముకి ఎదిరించి ఎవరు వచ్చారు? సాలెం రాజు వచ్చినప్పుడు సాలెం రాజుడు అబ్రహాముకి ఏమిచ్చారు? ఏమిచ్చారు? సాలెం రాజు మల్కీసెదెకు ఎక్కడ తిన్నారు అక్కడ తిరిగి ఇచ్చారు. అవును కదా? వాళ్ళకి అర్థం కాలేదు. రొట్టె ద్రాక్షారసం ఎవరిచ్చారో ఆయనకి 10వ వంతు ఇచ్చాడు. నేను బైబిల్ అలాగా వ్యాఖ్యానించిన, మీరు అలాగా చేసింది నాకు తెలియదు.
ఎవరు మీకు రొట్టి ద్రాక్షారసం ఇస్తున్నారో ఆయనకే 10వ వంతు ఇవ్వాలి. మీ తమ్ముడికి మీ నాయనకి దేవుడికే మోసం చేస్తున్నారు. స్తోత్రం కలిగిన అమ్మా తమ్ముడు తినడం ఇక్కడే ఇచ్చిన అక్కడే గుమ్మడికాయ లాగా ఈడకాయ చాడిస్తుంది. లేదు బైబిల్ తోక కూడా తెలియలేని వాడు ఉంటాయండి. ఎలాగవుతానండి మరి చెప్పడు కూడా స్తోత్రం చెప్పండి. వాక్యం మొత్తం నా గుండెకి తగులుతున్నారు. అందుకే స్తోత్రం కలిగిన కాక ప్రైజులు చెప్పండి. ఎక్కడి నుంచి దాకరసము రొట్టి తింటున్నారు అక్కడ పెట్టండి. నీ ఎక్కువ ఉంటే నీ వేరే పెడితే అది నీకు డబుల్. ఇది ఇచ్చిన తర్వాత వేరే దేవునికి స్తోత్రం. అలే చెప్పండి గట్టిగా చెప్పండి. అప్పుడు నేను చెప్పుకొని వచ్చిన విషయం ఏమనగా దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుని బిడ్డలు క్రియలు చేయాలి. ఇది చేయని క్రియలు ఏం చేస్తున్నారంటే మీరు అదే చదివి నీకు చెప్పడానికి నేను వచ్చిందండి. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 25వ అధ్యాయములో 40 నుండి కిందకి చదవండి అమ్మా. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని వారితో అనును. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి శపింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్యగ్నిలోనికి పోవుడి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు. దప్పికొంటిని, మీరు నాకు దాహమీయలేదు. పరదేశినై ఇంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరినై ఇంటిని, మీరు నాకు బట్టలియ్యలేదు. రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పును. అందుకు వారును మేమెప్పుడు నీవు ఆకలి కొని ఉండుట ఆకలిగా ఉండినడు, దప్పికొనిన ఉండుట, పరదేశిగా ఉండుటను, దిగంబరిగా ఉండుటను, రోగివై ఉండుట, చెరసాలలో ఉండుటను చూచి నీకు ఉపచారము చేయకపోతిమని ఆయనకు అడిగెదరు. అందుకు యేసు మిక్కులు అల్పులైన వీరిలో ఒకరికైనను మీరు ఇలాగూ చేయలేదు కనుక నాకు చేయలేదని స్తోత్రం చెప్పండి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసేది? దిగంబరిగా తినలేకుండా దాహంతోని తిరిగినప్పుడు వారికి ఈ కుటి పక్క ఎటం పక్కలు ఉన్నవాడు ఏం చేయలేనప్పుడు కుటి పక్క ఉన్నవాడు ఏం చేశారంటే అన్ని ఉపచారం చేశారు. స్తోత్రం అల్లెలే చెప్పండి. వారికి చేయనదాన్ని నాకు చేసినట్టుగా, ఎవరికి? యేసు ప్రభువుకి చేసినట్టుగా స్తోత్రం చెప్పాలి. అందుకే ఎవరికి గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకే వీధి మీద ఎవరైనా అలాగంటి వారు ఉంటే వారికి బట్టలు ఇచ్చింది దేవునికి స్తోత్రం. నేను టిఫిన్ తినడానికి రాయడానికి వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్ ఆపోజిట్ గా ఒక మనుషుడు ఏం చేశారంటే ఏ బట్టలు లేదండి, ఎలాగ ఉంటారు. నాకు అది చూసినప్పుడు సహించలేదు. తినడానికి వెళ్ళిన డబ్బు లేదు అని ఏదైనా వెంటనే టిఫిన్ తినకుండా నేను అక్కడికి వెళ్ళిన అతను నన్ను పిలిచిన, అయ్యారు నీ చేసిన తప్పు, ఈయనకి ఏం చేసినా కానీ ఇది ఇప్పుడు నీ వేస్తాను, అరగంట తర్వాత ఇది మొత్తం తీసివేసి ఆడాలిగా ఉంటామని. ఎలాగైనా పర్లేదు అప్పుడు కొన్నిసార్లు అక్కడికి వెళ్ళి ఆయనకి బట్టలు బెనియన్ ఆయనకి ధరించడానికి ఉన్న పాండి తీసుకొని కొన్నేసి వచ్చి నేను పైకి ఎక్కి అది 2 కాళ్ళు నడవలేని మనుషులు అంటే పైకి ఎక్కి అది వేసి బెనీని వేసి ఒక టవల్ కూడా పెట్టి ఆడికి భోజనం పెట్టేసి టిఫిన్ కొనేసి ఇచ్చి నేను వచ్చి తినేసి కారు మీద వచ్చారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. నేను ఎందుకు అలాగ చేశానంటే ఈ వాక్యం తెలిసిన కాబట్టి, దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇది ఎరిగిన కాబట్టి ఎలాగంటే భిక్ష అడిగిన వాడు ఎవరైనా వస్తే కొందరికి వస్తాయి, అందరికీ నేను ఇవ్వను, కొందరికి చూసుకోను అంటే ఆడికి ఇవ్వాలని నా మనసు మాట్లాడుతున్నాను అనుకో, ఆడికి నిచ్చిస్తే పంపిస్తాను. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఒక మాట కూడా నేను చెప్తానండి, డబ్బులు ఇచ్చినప్పుడు ఈ డబ్బు నేను కష్టపడి సంపాదించిన కాదు, నా పిల్లలు కూలి పని చేసి నాకు ఇచ్చిన 10వ భాగము ఇది నీకు ఇస్తామని చెప్పుకొని అడిగిస్తాను. దేవునికి స్తోత్రం కలిగిన కాక. సంఘ బిడ్డలు కానీ నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఆనాడు దేవుడు ఆడికి చేసినప్పుడు ఈయన ఆడి దేవుడు ఏం చేశారు వారికి దీవించినట్టుగా బైబిల్ ఉంది. అదే విధంగా దేవుడి బిడ్డలు కూడా ఇప్పుడు కూడా ఏం చేయాలి? స్తోత్రం. పేదరికలో ఉన్నవాడికి చూసి బట్టలుగా దిగంబరిగా ఆకలితో ఉన్నవాడికి ఏం చేయాలి? ఇప్పుడు అలాగే చేయను. అమ్మ నాన్నకి ఎప్పుడు మ్యారేజ్ చేసి అప్పుడు 2 ఇంటి నుండి వెళ్ళగొట్టి వేరే ఇంటిలో బండ చేయమని చెప్పిన పిల్లలు ఉన్న కాలం ఇది.
రాజా ఒక సంవత్సరం 2 సంవత్సరం తర్వాత అమ్మ నాన్నకి ఏం చెప్తాను, మీ ఊర్లో ఎలాగంటే లేదు, అందుకని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా, స్తోత్రం కలిగిన కాక. హలో, దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. ఈ రాత్రి నేను మర్చిపోకూడదు దేవునికి స్తోత్రం. ఈనాడు నీ కుర్రోడుగా ఉన్నాను, కొన్ని దినముల తర్వాత నీ కూడా ఏమో నాన్న అమ్మ నాన్న అవుతుంది. స్తోత్రం. అప్పుడు ముసలు అవుతున్నా. నీ ఎలాగ చేశారో అలాగా నీ పిల్లలు వడ్డీ తీర్చేయాల్సిన సమయం. స్తోత్రం కలిగిన. ఎందుకు నీ పిల్లలు మీకు ఎక్కువ ప్రేమించలేదు? నీ భార్యకి నీ ఎలాగంటే ప్రేమించలేను కాబట్టి. ఏంటండి చెప్పిన అర్థం అవ్వలేదు. నీ పిల్లలు నీ ఏం చేయలేదు, నీ ప్రేమించలేదు. ఎనీ టైం భార్య విరోధంగా ఏదో గిజి మాట్లాడుతూనే ఉంటాం. నీ పెంచిన పిల్లలు కూడా అలాగా అవుతుంది, నీతో అలాగా మాట్లాడుతుంది. నీ ఎప్పుడు అమ్మ భార్యకి ప్రేమించినట్టుగా మాట్లాడితే ఇదన్నీ ఎవరు చూస్తుంది? పిల్లలు చూస్తుంది. నిన్ను కూడా ఎలాగా మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. తప్పకుండా ఇప్పుడు నుండి అది సదుకో. దేవునికి స్తోత్రం కలిగింది కాక. పిల్లలు భార్యతో సరిగా మాట్లాడండి, భార్యతో ప్రేమించండి. భార్యతో ఎప్పుడు ఏం చేయకూడదు, గొడవ కాదండి. ఎప్పుడు వాడి తప్పు మాత్రం చెప్పి తిరగకూడదు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా గట్టిగా చెప్పండి. ఇప్పుడు నా వాక్యలోనికి వస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇదన్నీ వారు చేశారు. దేవునికి స్తోత్రం. దేవుడికి అడిగారు, దేవా ఇది ఎప్పుడు నీ ఇలాగా ఉంటానని అడిగారు. అప్పుడు చెప్పారు, నేను అలాగా ఉండలేదు, ఈ సహోదరు అలాగా ఉండేరు, వారికి అల్పుడికి నీ ఎలాగ చేశారో అది నాకు చేసినట్టుగా. ఇప్పుడు నీకు అర్థమవుతుందా? దేవుని కొరకు నీ డబ్బులు ఖర్చు చేసిన పాస్టర్కి ఇచ్చినట్టుగా కాదు, దేవునికి ఇచ్చినట్టుగా. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. అందుకని ఈ రాత్రి నీ ఏం చేసిన కానీ అది దేవునికి చేసినట్టుగా. స్తోత్రం. మనుషుడికి చేయనది కాదు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మర్చిపోకూడదండి. దేవుడి సంగమా, ఆ దేవునికి స్తోత్రం. మనం ఏం చేసిన కానీ దేవుడికి చేసినట్టుగా చేస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. తప్పట్లు కూడా దేవుని భయపడతాడు. దేవునికి హల్లెలూయా స్తోత్రం కలిగిన సమయం ఆయన కనుక వెంటనే ఈ విషయము ఈరోజు ముగిస్తాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని దేవుడు చెప్పిన మాట ఏమనగంటే, ఆ దేవునికి స్తోత్రం కలిగే ఎడం పక్క ఉన్నవాడికి ఇది ఏ స్తోత్రం, ఎడం పక్క ఆ కుడి పక్క ఉన్నవాడికి దేవుడు చెప్పిన మాట దేవునికి దేవునికి స్తోత్రం కలిగే. 40 వాక్యం చూడండి. 40 వాక్యము. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండిన వారిని చూచి, శపింపబడిన వారులారా. ఎడం పక్క ఉన్న వాడికి దేవుడు చెప్పుతున్నారు ఏంటంటే, శపింపబడిన వాడా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకిని సిద్ధపరచిన నిత్య అగ్నిలోనికి పోమని చెప్పారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఈడు చేయని క్రియను బట్టి ఆడ అక్కడికి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఎవరండి? ఎడం పక్క ఉన్నవాడికి దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఆ ఎడం పక్క ఉన్నవాడికి దేవుడు ఎలాగ పిలిచారండి? శపింపబడిన వాడా. దేవునికి స్తోత్రం. యేసు ఈ లోకములు సంచరించిన శపింపబడిన 2 సారి మాత్రమే నేను చూశాను. 3 సారి ఉంటే నీ చెప్తే నేనైతే నమ్ముతావు. ఒకటి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఏం చేశారు? శపించారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఎందుకు ఆ చెట్టుకి శపించారంటే, ఆ చెట్టుకి ఏం లేదు, ఫలం లేదు. ఆకలి ఉంది, ఫలం లేదు. అందుకని దేవుడు ఆ చెట్టుకి ఏం చేశారు? ఎందుకు ఆ చెట్టుకి శపించిన ఇంకొక కారణం ఉంది. అన్ని చెట్టుకి దేవుడు ఏం చేయలేదు, శపించలేదు. అన్ని చెట్టుకి దేవుడు ఏం చేయలేదు. ఎందుకు ఈ చెట్టుకి మాత్రం శపించారు? ఆ చెట్టు అక్కడ నిలబడుతున్నారు తాబ పక్క. దేవునికి స్తోత్రం. అదే ఒక చెట్టు తోట లోపల ఉండింది కదా, ఒక చెట్టు అంజూరుపేట. అదే చెట్టు అంజూరుపేట తోట ఎన్ని సంవత్సరం ఉండింది? 4 సంవత్సరం ఉంటుంది. దేవుడు 1 సంవత్సరం కూడా ఎక్కువ దొరికింది కదా. కానీ ఆ చెట్టుకి దేవుడు ఏం చేయలేదు, శపించాడు. ఎందుకలా? తోటములు ఉన్న కాబట్టి. ఆయన అర్థం అంటే ఈ చెట్టు కిందకి దేవుడు శపించారంటే అది త్రోవ పక్క ఉన్న కాబట్టి. దేవునికి స్తోత్రం. తోట లోపల ఉంటే నీకు సమయం ఎక్కువ దొరుకుతుంది. నేను ఎవరికి చెప్తున్నారంటే తెలియదండి. తోటం అంటే దేవుడి సంఘం అంటే సంఘం లోపల ఉండే నీకు ఎక్కువ సమయం ఏంటిదమ్మా? క్షమాపణ ఎక్కువ దొరుకుతుంది. నీ బయటి నుండి అనుకో
అది అందుకని దేవుడు ఆ తోటని ఆ అంజూరపు చెట్టుకి ఏం చేశారు? శపించారు. దేవునికి స్తోత్రం. రెండవది దేవుడు శపించిన వాడికి ఎవరికి పిలిచారు? దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఎటం పక్కే ఉన్న వారికి దేవుడు ఏం చేశారు? శపించారు. నేను పౌలు గారు శపింపబడిన వాడికి గురించి చెప్పుతున్నారండి. అదే మీరు మొదటిది కొరింథీ పత్రిక 16 వాక్యమా ఒకసారి చూడండి. మొదటి కొరింథీ పత్రిక 16 వాక్యం చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండును గాక. క్రీస్తు యేసునందలి నా ప్రేమ మీ అందరితో ఉండును గాక. 22 ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును. ప్రభువును ప్రేమింపకుండా ఉండి వాడేరండి శపింపబడిన గాక. దేవునికి స్తోత్రం. అనాథమా అని గ్రీకు భాషలో ఉంది. ఏంటండి అనాథమ? అనాథమ అంటే శపింపబడిన వాడు. ఎవరంటే యేసయ్యకి ప్రేమించలేని వాడు అందరూ గట్టిగా చెప్పండి. యేసయ్యకి ప్రేమించలేని వాడందరూ శపింపబడిన వాడు. రెండవది మాట మీరు చూడండి 22. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ప్రభువు వచ్చుచున్నాడు. మారానాదా స్తోత్రం కలిగిన కాక. అక్కడ గ్రీక్ భాషలో ఉండినట్టుగా నేను అనుకున్నారు. దేవునికి స్తోత్రం. ఒక గుంపులు ఏమంటే యేసయ్యా మారో నాది అని చెప్పినప్పుడు ఇంకొక గుంపు ఏం చెప్తున్నారండి? శపింపబడిన గాక. స్తోత్రం. ఎవరండి శపింపబడిన వాడు? ఎవరండి శపింపబడిన వాడు? ద్వితీయోపదేశకాండము 28 2వ వాక్యం చూడండి. ద్వితీయోపదేశకాండము 28 వాక్యం 2వ వాక్యం చూడండి. నీవు నీ దేవుడవైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. ఈ మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి. నీ మాట ఎలాగని, నీ బైబిల్ ఎలాగని, నా బైబిల్ ఎలాగని, ఈ మాట విని దాని ప్రకారం అనుసరించిన వాడు దీవింపబడుతుంది. స్తోత్రం. ఈ మాట వినలేని వాడు ఏమవుతుంది? శపింపబడిన. 13వ వచనం 15. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించు. ఒకటి వింటే దీవెన, వినలేకపోతే స్తోత్రం. వినడం మాత్రం కాదు, వినాలి, అనుసరించాలి. ఓకే, ఇంక లేదు విన్నేరు అనుసరించలేకపోతే ఈ శాపం మొత్తం నీ తల మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా. అవి ఎడపక్క ఉన్న వాడికి దేవుడు ఎలాగ పిలిచారండి? శపింపబడిన వాడు అని పిలిచారు. దేవునికి స్తోత్రం. ఇన్ని కుడి పక్క ఉన్న వారికి దేవుడు ఎలాగ పిలిచారంటే 40 వాక్యములు ఉంది. 30. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. స్తోత్రం కలిగిన గాక. నేను 45వ వాక్యం చదవమ్మా. అందుకైన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగూ చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును. చెయ్యని వారు, చెయ్యలేని వాడు. దేవునికి ఎడం పక్క ఉన్నవాడు ఎడం చెయ్యలేని వాడు, కుడి పక్క ఉన్నవాడు చేసిన వాడు. ఆ చేసిన వాడు ఎక్కడికి వెళ్ళారండి? దేవుడు సిద్ధపరిచిన రాజ్యములకి వెళ్ళారు. అంటే చేయలేని వాడు ఎక్కడికి వెళ్ళారు? 46వ వాక్యం. వీరు నిత్య శిక్షకును, నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమును. ఆమె చెప్పండి గట్టిగా. చెయ్యలేని వాడు నిత్య శిక్షకి వెళ్ళినప్పుడు చేసిన వాడు నిత్యమైన రాజ్యములకు ప్రవేశిస్తున్నారు. ఒక గట్టిగా స్తోత్రం చెప్పాలి. దేవుడు నీకు ఇచ్చిన సమయమును, ఆయుస్సును బట్టి, సమయాన్ని బట్టి దేవుని కొరకు నీ ఏదైనా చెయ్యండి. చేసినప్పుడు ఒక దినములు దేవుడు నిన్ను పిలిచి ఇది ఏ విధంగా ఆశీర్వదింపబడుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి.
వారికి తీర్పు ఉండినట్టుగా దేవుని బిడ్డలకి కూడా ఏముంది? తీర్పు ఉంది. దేవునికి స్తోత్రం. అప్పుడు కొందరు చెప్తుంది దేవుడి బిడ్డలకి ఏమి లేదు. రోమాపత్రిక 8:1 చెప్పండి. చెప్పాలి, ఇదొక నోట్లతో చెప్పాలి. క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏంటండి? క్రీస్తు యేసులో ఉన్న వారికి అందుకని శిక్షావధి లేదు, న్యాయవిధి ఉంది. శిక్షావధి లేదని తీర్పు ఉంది. ఏంటంటే శిక్షావిధి లేదు, కానీ అది అలాగా కాదు. కేజేబీ బైబిల్ మీరు చూస్తే శరీర అనుసారంగా నడిచిన లేని వాడికే శిక్షావిధి లేదు. ఇలాగా నడిచిన వాడు శరీర అనుసారంగా నడిచలేని వాడికి ఏం లేదు, నడవలేని వాడికి శిక్షావిధి లేదు. శరీర అనుసరించి నడిచిన వాడికి ఏముంది? అంతే. దేవునికి స్తోత్రం. తెలుగు మాత్రం చదువుకొని మమ్మల్ని ఏం చేయాలి? వాదించకూడదండి. స్తోత్రం. లేదా చెప్పండి గట్టిగా. బైబిల్ కూడా కొన్ని పదాలు కూడా ఏం చేయాలి? వేరే భాషలు కూడా నేర్చుకోండి. దేవునికి స్తోత్రం. అన్నిటికీ నేర్చుకోవడానికి మంచి బైబిల్ అండి అమెరికా స్టాండర్డ్ బైబిల్ అండి. ఏంటండి? అమెరికా స్టాండర్డ్ బైబిల్. అది కొనండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అది కొంటే బాగుంటాం. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను చెప్పుకొని వచ్చిన విషయం మర్చిపోకూడదండి. ఏ సింహాసనం అండి? ఎక్కడ పెడుతున్నారండి? లోయలలో. స్తోత్రం కలిగి. ఎవరి కోసం పెడుతుంది అది? ఇశ్రాయేలులో చుట్టుపక్కల ఉన్న అన్నిలకు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకలగా తీర్పు చేస్తుండే? ఆ మహాశ్రమ దినములు ఇశ్రాయేలు పారిపోయినప్పుడు పారిపోయిన వాడికి, బట్టలు లేని వాడికి, దాహమున్న వాడికి, ఆకలున్న వాడికి, ఆ చెయ్యిని అనుసరించి వారికి ఆడి క్రియను బట్టి వారికి ఏముంది? తీర్పు ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అల్లేలే చెప్పాలి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఇది ఈ తీర్పు తీర్చిన తర్వాత ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం చదివి ఈ రోజు మాట ముగిస్తున్నారు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచి తిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు. హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం. ఈడు ఫ్రెండ్కి ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు? అగ్నిగుండం వెళ్ళిపోయి. ఎవరండి ఫ్రెండ్? ఇద్దరు. ఎవరండి ఆడిద్దరు? ఒకటి కూరమృగు. ఆడిద్దరు ఏం చేయాలి? అగ్ని. ఇంకొకడు ఉన్నారు. ఆడికి ఇప్పుడు ఏం చేశారంటే అగ్నిలు పెట్టలేదు, అగాధ భూములు పెట్టలేదు. ఎలాగా? బంధించారు. స్తోత్రం కలిగిన. దేవుడు ఏం చేశారండి? ఎలాగా బంధించారండి అమ్మా? అలాగే ఉంది కదా. చిన్నది కొంటే బంధిస్తే అవదండి. ఈయనకేం చేయాలి? పెద్ద మనిషిని పెద్ద రీతిగా బంధించాలి కదా. అవును కదా. మనం కూడా వెళ్ళి కదా. పెద్ద దేవదాసులు వస్తే మీరు అలాగే క్రియేట్ చేసినట్టుగా ఈ పెద్ద మనిషినికి ఏం చేయాలి? ఆడికి ఏం చేయాలి? బంధించాలి. ఎన్ని సంవత్సరాలు అంటే? 1000 సంవత్సరాలు. స్తోత్రం చెప్పండి. ఒక గట్టిగా స్తోత్రం చెప్పండి. సాతానికి ఎన్ని సంవత్సరం? 1000 సంవత్సరం. అంటే ఈ ప్రకటన 20వ అధ్యాయం 1 నుండి 7 వరకు చదవాలి. 6 సార్లు ఒక్క పదం రాయబడింది. 1000 సంవత్సరం, 1000 సంవత్సరం, 1000 సంవత్సరం. అది వచ్చిన వారం చెప్తాను. స్తోత్రం. 1000 సంవత్సరాలు యేసు ప్రభు ఈ భూమిలో ఏమవుతున్నారండి? ఒక పరిపాలన ఉంది. ఒక స్తోత్రం చెప్పండి తండ్రి. అల్లే చెప్పాలి గట్టిగా. 1000 సంవత్సరం దేవుడు ఈ భూమిలో ఏం చేస్తుంది? ఏలబాటు చేసిన. స్తోత్రం. 1000 సంవత్సరం కొత్త భూమి, కొత్త ఆకాశం. అది వేరే సెక్షన్. ఇది రెండు కలిపి కొట్టకూడదండి. దేవునికి స్తోత్రం. అల్లే చెప్పండి. అందుకని నేను విడదీసి అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. 1000 సంవత్సరము యేసయ్య ఈ భూమిలో ఏలబాటు చేశారు. స్తోత్రం చెప్పండి. ఆదాము ఈ భూమిలో ఎన్ని సంవత్సరం బ్రతికారు? ఒకసారి చెప్పండి. ఆదాము 930 సంవత్సరం. అల్లే చెప్పండి. అప్పుడు ఎన్ని రోజు ఏదైనా తోటలో ఆడి ఉండిపోయారు? ఒక్క రోజు కూడా లేదు. ఎలాగా లేదని అయ్యగారు చెప్తున్నారు. ఒక దినము గడిచిన 90. నేను 90 కీర్తనము 3వ వాక్యమే చెప్తున్నారు. చదవండి. ఇది వినలేని వాడు ఉన్నారు కదా. 91 వేరే.
నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరం గతించిన నిన్నెట్టి వలే ఉన్నారు. ఆయన అర్థమండి, గతించిన నిన్నట్టి ఒక రోజు వలన ఉన్నారట. ఒక సంవత్సరం చెప్పండి. కొందరు చెప్పండి యేసు ప్రభు దేవుడు చెప్పు ఆదాము వృషఫలం తిన్నారు చచ్చిపోయారు. ఎంత అబద్ధం చెప్తున్నారు. మళ్ళీ అధ్యాయంలో చదువు ఆదాము బ్రతికి ఉండినట్టుగా చెప్తున్నారు. దేవుడు చెప్పినప్పుడు ఏమైంది? ఆత్మీయంగా చచ్చిపోయాడు. సంవత్సరం చెప్పండి. నీకు ఆదాము అవికి చాలా ఇష్టం అండి. ఆదాము అవికి చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే నీ అడగలేదే. ఎందుకు ఇస్తానంటే అవ్వ తిన్నది ఆదాము కూడా ఇచ్చారు. అందుకే మనోళ్ళైతే ఒంటరే అవ్వ తిన్నది ఈ కాలం నుండి అవ్వ మొత్తం తింటాను తప్ప ఆదాంకి ఇచ్చే బాధ్యత ఉండదు. అందుకే ఆదాముకి కొంత ఇష్టం. దేవునికి స్తోత్రం కలిగి అది ఒక రోజు కూడా ఏం చేయలేదు. ఏమైనా ఒంటరికి తినడమే. ఎలా దిగిపోతుంది. నేను ఇక్కడ హోటల్కి వెళ్ళినప్పుడు 2 పిల్లలు వచ్చారు. ఏంట్రా ఇక్కడికి వచ్చాను అంటే ఆడికి చమ్మీన్ కావాలి. ఎందరా చమ్మీన్ అంటే 180 రూపాయలట. ఏంటండి నూడిల్స్ చమ్మీన్ అంటే చెప్తా నీకు తెలియదు. నూడిల్స్ తినడానికి ఎక్కడ వచ్చారు? పార్వతి హోటల్కి వచ్చారు. 150కి తిండి వచ్చారు. నేను కూడా కొన్నారు. ఎందుకంటే ఆ రోజు మనం ఏం తినలే. ఈ పిల్లల కోసం నేను ఎలాగంటే పిచ్చి పని ఏం చేయను. అంత డబ్బులు ఉంది. 150 ఉంది. 1 కేజీ చికెన్ కొనేసి శుభ్రంగా వేపేసి మనం అందరు తింటారు. స్తోత్రం. వీడికి ఏం చేశారు? 180 రూపాయలకి ఇద్దరు తింటే సంతోషం. అయ్యగారు కరెక్ట్ గా చెప్తున్నారు. దేవునికి అది తోడుగా ఉన్నా కాబట్టి స్తోత్రం కలిగిన దేవునికి స్తోత్రం కలిగి హల్లెలూయా చెప్పండి. నేను చెప్పుకొని వచ్చినదండి. ఆదాము ఒక రోజు ఏదైనా తోటలో ఉండలేదు. 930 ఇంకా 70 ఉంది. ఒక రోజు అదే భూమిలో ఆదాము సంతానము మనము 1000 సంవత్సరము ఈ భూమిలో ఏమవుతున్నది? మనకేంటి పని? 1000 సంవత్సరాలు మీకేం పని? దేనికి పని? అదన్నీ ఏం చెప్తాను. నీకున్న పని దేహాలు కాదు. దేవుడు పీతరు అడిగాడు దేవునికి, దేవా ఈ వల కిలా అన్ని విడిచిపెట్టి నీతోడు కొత్త ఏం జరుగుతున్నాను అడిగినప్పుడు దేవుడు చెప్పారు, ఇశ్రాయేల్ 12 గోత్రములు సింహాసనములు కూర్చి మీరు ఇశ్రాయేలుకి ఏమవుతాడు? ఆమె చెప్పాలి కదా. ఈ వల అన్ని విట్టి అల్లెలియ ప్రైజులోడగా చెప్పి డబ్బులు ఖర్చులే. అందుకని రాయడ పిల్లలందరూ డబ్బులన్నీ ఖర్చు పెట్టి పైన వచ్చి దూకి ఇక్కడికి వచ్చి ఈ వాక్యం ఎందుకంటే తెలుసా, ఆనాడు దేవుడు నీకు సింహాసనములు కూర్చోబెట్టి ఒక్కొక్క రాజ్యములకి పరిపాలన చేయడానికి దేవుడు నీకు అధికారం ఇచ్చిన సమయం ఉంది. స్తోత్రం కలిగిన గాక. ఈ లోకములో ఉన్న రాజులే ఆమె చెప్పలేదు, గట్టిగా చెప్పలేదు. ఎందుకు ప్రైజ్లాడు చెప్పారు? 1 పీతరు 2వ అధ్యాయం 9 వాక్యములు మీరు ఎవరని చెప్పారు? అంధకారములను మేము చీకట్లుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజుల ఆమె చెప్పలేదా? ఆ వాక్యం ఇప్పుడు వరకు ఏమవలేదు. ఏది ఏర్పరిచిన వంశం 2 రాజులైన అంటే ఇదేంటంటే ఇప్పుడు యాజకుడు ఉంది. మనం ఇప్పుడు ఏమవ్వలేదు, రాజులుగా మారలేదు. ఎప్పుడు అవుతారంటే 1000 సంవత్సరం భూమిని పరిపాలన చేసినప్పుడు మనము రాజుడుగా సింహాసనం కూర్చోబోతున్నారు. సోదర కలిగినగా ఇక్కడ కూర్చుని పిల్లల ముఖం చూడాలి. ఇప్పుడు రాజులుగా కూర్చున్న ఇప్పుడు రాజులుగా కూర్చున్నావు నువ్వే దేవునికి సోదరు. ఆనాడు రాజులుగా కూర్చున్నప్పుడు నిన్ను చూడడానికి కూడా అందం ఉంది. ఏంటండి అంత తేజ. అందుకని కదా సాలోమోను గురించి మాట వినినప్పుడు ఎవరు వచ్చారు? శేబారాజు ఏం చేశారు? ఏం తెచ్చి వచ్చారు? కాணிకలు బట్టి. అలాగా బైబిల్ రాయబడి ఉంది, మన రాజుగా కూర్చున్నప్పుడు వేరే దేశంలో ఉన్నవాడు మమ్మల్ని చూడడానికి హల్లెలూయా
గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రామరాజ్యం కాదు, ప్రేమరాజ్యం. అది వెయ్యి సంవత్సరం. అందుకే ఆ రాజ్యం కోసం మనం సిద్ధపడాలి. దేవుడు అందరికి దీవించిన గాక. ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో అందరూ సమర్పించుకుందాం. మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ మహోన్నతుడ దేవానికి వందనాలు తెలియబూస్తున్నాం. ఈ రాత్రి వేళ దేవని వాక్య లేఖనాల్లో నుంచి మేము వినడానికి, దేవ హెచ్చరిక పొంది తీరడానికి, దేవాన్ని ఇచ్చిన గొప్ప కృపా వాత్సల్యం బట్టి దేవానికి స్తోత్రం. దేవ మా కొరకు ఏర్పరిచిన ఆ విందులో, దేవ మాకు అప్పగించిన బల్లారాధనలు మేము పాలు పొందుకొని, దేవ క్రీస్తు మా కొరకు హతసాక్షి అయిన దానిని తలుచుకు తీరి జీవితాన్ని క్రమపరుచుకు తీరి, దేవ పెళ్లి కుమారుని వివాహ విందులు, గొర్రెపిల్ల వివాహ విందులు మేము పాలభాగస్తులై తీరడానికి భాగ్యం కల్పించమని కోరుచున్నాం. ఈ రాత్రి వేళ దేవా మా జీవితాన్ని మరలా ఒకసారి పరిశోధన కలిగి తీరి, దేవా సరిపరుచుకు తీరడానుకున్న అవకాశాల్లో సరిపరుచుకు తీరి, దేవా లాజరులాగా మంచి సాక్ష్యం కలిగిన వాడిగా ఆరాధన చేసే మరియాలాగా, దేవా అదే మార్తలాగా దేవుని కొరకు పనిచేసే ఉపచారం చేసినలాగా, దేవ ఈ పగటి వేళ మా జీవిత విధానంలో కూడా దేవుని కొరకు పనిచేసేవారిగా ఉండి తీరాలి. దేవుని కొరకు ఖర్చు చేసేవారిగా ఉండి తీరాలి. దేవుని యొక్క నామ నిమిత్తం ప్రయాసపడేవారిగా ఉండి తీరాలి. దేవుడు మమ్మల్ని మరణంలో నుంచి లేపి ఉన్న ఉద్దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, దేవ అనేకులను మరణించిన స్థాయిలో నుంచి జీవపరచుకు తీరడానికి దేవుడు మనకి కృపావాత్సల్యం దయచేసినదని తలుచుకొని ఈ పగటి వేళ దేవుని కొరకు అనేక రీతిగా ప్రయాసపడి తీరి అనేక ఆత్మలను సంపాదించుకు తీరి దేవుని యొక్క సన్నిధిలో పరలోకానికి ఆరోహణమైనప్పుడు ఒకే గుంపుగా పరలోకానికి వెళ్ళి తీరేంతటిగా కృపావాత్సల్యం దయచేయండి. రాత్రి వేళ వాక్యాంశాన్ని విదజల్లేటప్పుడు దేవా అనేక విషయాలు మా హృదయాలను తాకి తీరింది. ఏదైనా విషయం మీ మనసాక్షిని వేదన పరిచి ఉంటే రాత్రి వేళ వాటిని విడిచిపెట్టండి. అది పాపం కావచ్చు, దేవుని వాక్య వ్యతిరేకమైనది కావచ్చు, శాపగ్రస్తమైనది కావచ్చు, దేవుని యొక్క మాటని నిర్లక్ష్య పట్టేది కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ రాత్రి వేళ దేవుడు నీతో మాట్లాడి ఉంటే ఈ రాత్రి వేళ దానికి ముగింపును పెట్టుకు తీరి దేవుడు యొక్క తీర్పును జ్ఞాపకం చేసుకొని, దేవుడు మన కొరకు త్యాగమైన దానిని జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందగలిగి తీరితే, మనసును మార్చుకోగలిగి తీరితే మనం పొందుకోవాల్సిన ఫలాన్ని సునిశ్చితంగా పొందుకోగలిగి తీరుతాం. శిష్యుడు యేసయ్యకి అడిగినట్టుగా, దేవా నీ కొరకు మేము బెల్లను విడిచిపెట్టాం, దేవా మీ కొరకు మేము చేపలను విడిచిపెట్టాం, నీ కొరకు మేము కుటుంబాన్ని విడిచిపెట్టాం, మాకేం దొరకబోచున్నది? దానికి యేసయ్య జవాబు చెప్పినట్ల, నీవు నా కోసం వదిలిన దాని కొరకు, నీ సమర్పణ నిమిత్తం, నీ ప్రయాస నిమిత్తం దేవుడు నీకు అనేక రాజ్యములకు అధికారిగా మార్చి దేవుడు నీకు సింహాసనం ఎక్కి కూర్చోబెట్టినప్పుడు ఆ కాల తరగతి రావడానికి ఇప్పుడే నీవేదైనా దేవుని కొరకు చేసి తీరాలి. ఇప్పుడే దేవుని కొరకు ఏదైనా ప్రయాసపడి తీరాలి. ఇప్పుడే నీకున్న కుటుంబాన్ని విడిచిపెట్టి తీరాలి. ఇప్పుడే నీకున్న సమయాన్ని విడిచిపెట్టి తీరాలి. ఇప్పుడే నీకున్న ఆయుష్ని విడిచిపెట్టి తీరాలి. చేయగలిగి తీరడానికి ప్రయత్నం కలిగిన వాడు దేవుని యొక్క సమావేశములో, దేవుని కూర్చోబెట్టిన పంక్తిలో కూర్చొని అనేక రాజ్యములను ఏలుబాటు చేసేటప్పుడు నీ ముఖం సిగ్గుపడిపోయేంతటిగా, నీ ముఖం కృంగిపోయేంతటిగా, నీ ముఖములో వేదన వచ్చి తీరేంతటిగా, ఉన్నది కనబడకుండా ఉండి తీరేంతటిగా ఈ రాత్రి వేళ దేవునికి ఒక నిర్ణయం తీసుకో. దేవుని కొరకు నేను పనిచేసి తీరుతా, అనేక ఆత్మలను సంపాదించుకు తీరుతా, అనేకులను దేవుని వశములో తెచ్చుకు తీరుతా, అనేకుల కొరకు నేను ప్రయాసపడే వారిగా మారితే నేను నా క్రియలు నా సంఘానికి పనికి వచ్చేటట్టుగా, నా సమాజానికి పనికి వచ్చేట్టుగా, నా సేవకుడికి పనికి వచ్చేటట్టుగా ఉపచారం చేసేసి దీవెన పొందుకున్న గుంపులోకి వచ్చి తీరేంతటిగా దేవ సహాయం దయచేయమని కోరుచున్నా. దేవా నీ పేరుట వచ్చిన చిన్నవారికి ఏదైనా ఉపచారం చేసి తీరేంతటిగా మా మనసు, శరీరం, ప్రాణం, ఆత్మ సిద్ధబాటు కలిగి తీరేంతటిగా దేవ సహాయపరచండి. అలా చేయడానికి అడ్డుపరిచి తీరుతున్నా మానుషిక శక్తులైనా, పారంపర్య శక్తులైనా, దేవ వాక్య వ్యతిరేకతల శక్తులైనా ఈ పగటి వేళ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున ఆ శక్తిని మేము గద్దించి ఎరగొడుతున్నాం. దేవా అందరూ దేవుని కొరకు పనిచేసేవారుగా, అందరూ దేవుని కొరకు ప్రయాసపడేవారుగా, అందరూ దేవుని సేవా పరిచర్య నిమిత్తం ఖర్చు పెట్టేవారిగా మారి తీరేంతటిగా దేవ సహాయం దయచేయండి. అలాగైతే సునిశ్చితం పరలోకం మనకున్నది, పరలోక రాజ్యంలో వారసులం మనమే, మన జీవితమే పరలోకానికి అంకితమై ఉన్నది. దేవాల సహాయం చేసినందుకు స్తోత్రం. ఇంతసేపు వాక్యాన్ని బోధించిన సేవకులను దీవించిన స్తోత్రం. వాక్యం విన్న సంఘ బిడ్డలందరినీ కూడా దీవించిన స్తోత్రం. ఊరిలో ఉన్న నివాసులందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం. ఇప్పుడు మేమందరం కూడా మా ఇళ్ళలోకి, మా కుటుంబంలోకి తిరిగి వెళ్తున్నాం. నీ కృపలో మేము ఆనుకుంటున్నాం, నీ వాక్యాన్ని మేము బిగించి పట్టుకుంటున్నాం, నీ రాకడ కొరకు మేము తయారై తీరుతున్నాం. మా జీవితాన్ని పశ్చాత్తాపం, మారు మనసులోకి నడిపించుకొని దేవా దేవుని కొరకు పెళ్లి కుమార్తెగా ఎదురు చూసుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని కోరుచున్నాం. దీవెనలతో నింపినందుకు స్తోత్రం, సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి.
తండ్రి యొక్క కుమార యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడ కూర్చున్న భక్తులందరితో దేవా నీ రెండో రాకడ వరకు తోడై ఉందను గాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకి దీవించడం దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుడు మనల్ని కూడా ఆరోగ్యవంతంగా ఉంచడం దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుని కొరకు పని చేసే వారిగా మారినందుకు స్తోత్రం చెప్దాం. దేవుని కొరకు ఆరాధన చేసిన వారిగా మారిన స్తోత్రం చెప్దాం. దేవుని కొరకు సాక్ష్యం చెప్పిన వారిగా మారినందుకు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడు అందరిని దీవించును గాక. ఆమేన్. అందరి